నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 2 రోజుల పాటు విజయవాడలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్. సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. అంగరంగ వైభవంగా తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలు. బండ వేషంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. గంగమ్మకు సారెను సమర్పించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, శాప్ చైర్మన్ రవినాయుడు. గోవింద నామస్మరణ మధ్య ప్రారంభమైన శ్రీనివాస మంగాపురం వసంతోత్సవాలు. ఆగమయుక్తంగా స్నపన తిరుమంజనం. మే 8న కన్నుల పండుగగా స్వర్ణ రథోత్సవం. తిరుపతిలోని పలు ప్రాంతాలలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులతో పాటు నిర్మాణాలను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి. అనుమతులు లేని నిర్మాణాలు ముందే గుర్తించి నిలుపుదల చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 2 రోజుల పాటు విజయవాడలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. గురువారం సచివాలయం 5 బ్లాకుల్లోని కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతున్న మొదటి రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ కు రాష్ట్ర మంత్రులు, సీఎస్, జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. 7వ కలెక్టర్ సదస్సులో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పాల్గొన్నారు. బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకున్నందుకు సీఎం చంద్రబాబు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో మంత్రులు, ఉన్నతాధికారులు, కలెక్టర్లు స్టాండింగ్ ఓవేషన్ తెలిపారు. ఈ సదస్సులో జీఎస్టీపీ గ్రోత్, జిల్లాల వారీగా జీఎస్టీపీ అంచనాలు, స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, విద్య, వైద్యం, పెట్టుబడుల గ్రౌండింగ్, జలధార వంటి అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. వివిధ జిల్లాల్లో అవలంబిస్తున్న ఉత్తమ పద్ధతులను వివిధ జిల్లాల కలెక్టర్లు ప్రెజెంటేషన్ చేయనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరుమల సహా ప్రధాన దేవాలయాలలో సేవలను ఆధునీకరిస్తూ ప్రభుత్వం కీలక సంస్కరణలను అమలు చేస్తుందని తెలిపారు. నిత్యాన్నదానం, ఆన్లైన్ సేవలు, భక్తులకు మెరుగైన సౌకర్యాలతో దేవాలయాల పరిపాలనలో కొత్త ప్రమాణాలు సృష్టిస్తుందని తెలిపారు. మరోవైపు సాగునీటి ప్రాజెక్టులు, మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాలతో రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారిస్తూ సమగ్రాభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతుందని తెలిపారు. మాటల్లో కాదు, పనుల్లో మార్పు కనిపించాలని తెలిపారు. జవాబుదారీ పాలనను ప్రజలు స్వయంగా గుర్తించే పరిస్థితి రావాలని తెలిపారు. ప్రతి జిల్లా అభివృద్ధి, పెట్టుబడులు, ఇన్నోవేషన్లో ఒకరితో ఒకరు ఆరోగ్యకరంగా పోటీ పడాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దేశానికి బెంచ్ మార్క్ గా నిలిచే దిశగా బెస్ట్ ప్రాక్టీసెస్ ను అన్ని జిల్లాలలో అమలు చేస్తామని తెలిపారు. విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చాం. ముస్తాబు, పీటీఎం, 10th క్లాస్ పరీక్షల వల్ల సింపుల్ ఇంటర్వెన్షన్. మామూలుగా 10th క్లాస్ రిజల్ట్స్ బాగా వస్తే ముందు రాజకీయ నాయకులు మేము క్రెడిట్ తీసుకొని మా ఫోటోలు వేసుకుంటాం. మొన్న రివర్స్ చేశారు. రియల్ హీరోస్ స్టూడెంట్స్ వాడ ఫోటో వేసి యాడ్ ఇచ్చారు. దట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. మొన్నటి వరకు దేశంలోని ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ మాత్రం ఇలాంటి ఒరవడి సృష్టిస్తే ఆల్ ఆఫ్ ఎ సడన్ అందరికీ ఆశ్చర్యం కలిగే విధంగా ఒక నూతన ఒరవడి తీసుకొచ్చారు. ఇది వెరీ గుడ్ థింగ్. మన మాటల్లో చెప్పడం కాదు, రెస్పాన్సివ్ గవర్నెన్స్ ప్రజలు అప్రిషియేట్ చేసే పరిస్థితి రావాలి. మార్పు స్పష్టంగా కనపడాలి. బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని చోట్ల కావాలి. స్టేట్ బెంచ్ మార్క్ జిల్లా మధ్య కలెక్టర్ మధ్య పోటీ పెట్టుబడులు మీరు మీ మంత్రులు మీ జిల్లాకు ఏం సాధించారో ప్రైడ్గా ఫీల్ అయ్యే పరిస్థితి కావాలి. పెట్టుబడులు పోటీ రావాలి. ఒకప్పుడు నేను మీ కనపడేవాడిని. మీరు చేయాలి, ఇది చేయాలి, ల్యాండ్ ఇవ్వాలి, ఇన్నమని చెప్పారు. మీరు అడగడం కాదు, మీరు మమ్మల్ని అడగాలి. నేను ఢిల్లీకి పోతాను ఆస్తుల కోసం, లేదు అమరావతికి వచ్చి మీరు పనులు చేసుకునే పరిస్థితి ఉంటాను. ఆ పోటీ ఉంటేనే మీరు అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుస్తారు. ఇంకొక పక్కన కలెక్టర్స్ మధ్యలో పోటీ ఉంటారు. జిల్లాకు పోటీ ఉంటారు. హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. ఒకరికొకరు సహకరించుకోవాలి. మీరు ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొస్తే అవి కూడా మాట్లాడుతున్నాం. ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ని అడాప్ట్ చేయడమే కాకుండా
మిమ్మల్ని మెంటర్గా పెట్టుకుంటాం మిడిల్ జిల్లా. ఆ విధంగా 25 జిల్లాల్లో 25 బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు తయారు చేసి దాన్ని నర్చర్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకునే పరిస్థితి రావాలి. నగరంలో అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలను ముందే గుర్తించి నిలుపుదల చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు. గురువారం నగరంలోని పోస్టల్ కాలనీ, నారాయణపురం, డీబీఆర్ రోడ్డు, చింతల చేను, కైకాల చెరువు తదితర ప్రాంతాలలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులతో పాటు నిర్మాణాలను పరిశీలించారు. నగరంలోని ఫుట్పాత్ ఆక్రమణలు, అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని తెలిపారు. పట్టణ ప్రణాళిక అధికారులు, సిబ్బంది నగరంలో పర్యటిస్తూ అనుమతులు లేని నిర్మాణాలు గుర్తించే ముందు అడ్డుకోవాలని తెలిపారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఇన్ఛార్జ్ కమిషనర్ వెంట ఏసీపీ పార్వతీప్రియ, స్వర్ణ వార్డు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవ వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. శ్రీకాళహస్తి ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రోక్తంగా చేపట్టారు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలను చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణాహృతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. రేణిగుంటలోని శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి తెలిపారు. రేణిగుంట శాఖ గ్రంథాలయంలో నిర్వహించిన వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులు సందర్శించిన చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డితో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. చైర్మన్ మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతులు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేసవి విజ్ఞాన శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరాల ద్వారా విద్యార్థులకు పుస్తక పఠనం, నాయకత్వ లక్షణాలు, మంచి ఉపన్యాసకులుగా తీర్చిదిద్దడం, కథలు చెప్పడం, యోగా, స్పోకింగ్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, డ్రాయింగ్ పరిసరాలు ఏ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలి, కంప్యూటర్ పరిజ్ఞానం, యోగా, ధ్యానం తదితర అంశాలను నేర్పిస్తామని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు శిబిరం కూటమి ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేస్తుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వారి సృజనాత్మకతను వెలికి తీయాలనే లక్ష్యంతో మేధాశక్తిని పెంచే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ శిబిరాలను విద్యార్థులు 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్నారని వినియోగించుకుని తమ యొక్క నైపుణ్యాన్ని పెంచుకోవాలని చైర్మన్ పిలుపునిచ్చారు. గ్రంథాలయాలు సరస్వతీదేవి నిలయాలని, మీకు విజ్ఞానాన్ని పెంపొందించేందుకు జ్ఞాన బండారాలని తెలిపారు. గ్రంథాలయాల ద్వారా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యి ఎందరో ఐఏఎస్ నుంచి టీచర్ వరకు ఉద్యోగ అవకాశాలు పొందారని, అటువంటి గ్రంథాలయాలని మీరు కూడా విద్యార్థి దశ నుంచే గ్రంథాలయాలకు వచ్చి పుస్తక పఠనం వైపు మొగ్గు చూపి క్రమశిక్షణతో సమాజంలో మంచి పౌరులుగా తీర్చిబడాలనేదే ఆశయంతో ఈ వేసవి విజ్ఞాన శిబిరాలను కూటమి ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా రేణిగుంట గ్రంథాలయాన్ని స్థానిక నాయకులు మరియు శాసనసభ్యుల సహకారంతో పాఠకులకు, ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేస్తామని గురవారెడ్డి తెలిపారు. సీనియర్ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాలను పాఠకులకు అనుకూలంగా తీసుకువచ్చి బాగా అభివృద్ధి చేయాలని, వేసవి విజ్ఞాన శిబిరాలను విద్యార్థులు వాడుకోవాలని కోరారు. క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్పనాథ్, ఈ వేసవి విజ్ఞాన శిబిరాలు ప్రభుత్వం మంచి ఆలోచనతో ఏర్పాటు చేయడం జరిగిందని, అటువంటి శిబిరాలను విద్యార్థులు ఉపయోగించుకుని మంచి పౌరులుగా తీర్చిబడాలని ఆశిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా గ్రంథాలయ భవనం పైకప్పు పాడైపోయినందువలన రిపేరు చేయించాలని కోరారు. పట్టణ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా మాట్లాడుతూ ప్రభుత్వం సదుద్దేశంతో ఈ యొక్క వేసవిలో పిల్లలకు ఈ కార్యక్రమం తీసుకురావడానికి స్వాగతిస్తున్నామని తెలిపారు. విద్యార్థులంతా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. విద్యార్థులు చేస్తున్న యోగా కార్యక్రమం నాయకులతో కలిసి చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి తిలకించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డితో పాటు పార్లమెంటు పార్టీ మాజీ ఉపాధ్యక్షులు, ప్రస్తుత క్లస్టర్ ఇన్ఛార్జ్ సుబ్రహ్మణ్యం రెడ్డి, రేణిగుంట క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్పనాథ్, రేణిగుంట పిఎస్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, రేణిగుంట పట్టణ పార్టీ అధ్యక్షుడు మహబూబ్ బాషా, పార్టీ నాయకులు మురళి సాగర్, కన్నారెడ్డి, సిపిఐ నాయకులు రమణ, జనసేన నాయకులు త్యాగరాజు, గ్రంథాలయ అధికారి నాగరాణి తదితరులు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. శాఖ గ్రంథాలయం నందు వేసవి విజ్ఞాన శిబిరాలు మన 28వ తారీఖు గత మాసం నుంచి ప్రారంభమయ్యాయి. వాటిని సందర్శన నిమిత్తం ఈరోజు ఇచ్చేసినటువంటి రేణిగుంట ఎక్స్ మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, పెద్దలు,
సుబ్రహ్మణ్య రెడ్డి గారికి, అదేవిధంగా పట్టణ పార్టీ అధ్యక్షులు ఆశా గారికి, సింగిల్ విండో అధ్యక్షులు భాస్కర్ రెడ్డి గారికి, మన క్లస్టర్ ఇన్ఛార్జ్ పుష్పనాథ్ గారికి, సాగర్ గారికి, మన మురళి గారికి, పెద్దలు రమణన్న గారికి, త్యాగరాజ అన్న గారి పెద్దలకి, అదేవిధంగా కన్నారెడ్డి అన్న గారికి, అదేవిధంగా శాఖ గ్రంథాలయ అధికారి గారికి, మరి అందరికీ మీడియా వారికి నా హృదయపూర్వకమైన నమస్కారం. యొక్క పిల్లలకు నా ఆశీస్సులు. ముఖ్యంగా మీకు తెలుసు, కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ విద్యాశాఖ మంత్రులు నారా లోకేష్ గారి సారథ్యంలో ఈరోజు ఈ యొక్క గ్రంథాలయాలలో మనం ఏ విధంగా అయితే పిల్లల్ని ప్రోత్సహించి ఆ యొక్క వేసవి సెలవుల్లో సమయం వృధా కాకుండా మరి గ్రంథాలయాల ద్వారా విజ్ఞాన శిబిరాలను పెట్టి 28వ తారీఖు నుంచి 6వ తేదీ వరకు, అంటే జూన్ నెల 6వ తేదీ వరకు జరపడం జరుగుతూ ఉంది. మీకు తెలుసు, ఇప్పుడే మంచి యొక్క యోగాని మన 8th క్లాసు భాను గారు 8th క్లాస్, అతను స్టేట్ ర్యాంకరు. మరి మీ చేత బ్రహ్మాండంగా యోగా చేయించాడు. అది ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడుతుందో మరి మనకంతా కూడా తెలుసు. మరి ఈ యొక్క శిబిరాల ద్వారా మీకు నేర్పించాల్సిన విషయాలు కూడా ఏంటంటే, పుస్తక పఠనం ప్రథమం, అంటే పుస్తక పఠనం వైపు మొగ్గు చూపే విధంగా మిమ్మల్ని తయారు చేయడం. 2, క్రమశిక్షణతో మిమ్మల్ని పెంచే విధానాలు తెలియపరచడం. అదేవిధంగా ఇంగ్లీష్ గ్రామరు, తెలుగు గ్రామర్ నేర్పించడం. అదే క్రాఫ్ట్ వర్క్, డిజైన్, అదేవిధంగా యోగా, పరిశుభ్రతను పాటించడం. అదేవిధంగా ఈ యొక్క కంప్యూటర్ ఫండమెంటల్ ఆధునిక యుగంలో ఏ విధంగా ఉంది, కంప్యూటర్కి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ మీకు నేర్పించి తయారు చేసి పంపడం. అదేవిధంగా నేటి బాలలే రేపటి పౌరులు అనే విధంగా మిమ్మల్ని మంచి నాయకత్వ లక్షణాలను వచ్చే విధంగా, అదేవిధంగా మీకు మంచి ఉపన్యాసకులుగా తయారు చేయడం. మరి ఆట పాటల్లో మంచి అవగాహన కల్పించడం. తెలుగు పద్యాలు, తెలుగు గేయాలు, ఇప్పుడు ఒక పద్యం చెప్పడం కూడా చెప్పారు మన వాళ్ళు. అదేవిధంగా మన సామెతలు కూడా చెప్పారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు, దొంగల పడ్డ తర్వాత మురిగారు అన్నట్టు, వీటన్నిటిని కూడా చెప్పారు. ఇవన్నీ కూడా ఇక్కడ నేర్చుకోవాలని 5వ తరగతి 10వ తరగతి వరకు మీకు పుస్తక పఠనం మొగ్గు చూపాలని, విద్యార్థి దశలోనే గ్రంథాలయాలు ఏ విధంగా ఉపయోగించుకోవాలని ఇప్పుడు పెద్దలు కూడా చెప్పారు. గ్రంథాలయానికి ఉన్నటువంటి సమాజానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని, మరి జాతీయ మన రాజ్యాంగ రూపశిల్పి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా గ్రంథాలయాన్ని వాడుకునే వారు మంచి ఉన్నత స్థాయికి ఎదిగారు. మేధావులంతా కూడా సరస్వతీదేవి నిలయాలైనటువంటి విజ్ఞాన భాండాగారాలు పిలువబడే గ్రంథాలయాలని ఉపయోగించుకునే పరిస్థితి ఉంది. వాటిని మరి ప్రతినిత్యం కూడా పుస్తకాల వైపు మొగ్గు చూపితే మనకు ఆరోగ్యానికి మంచిది, మనసుకు ఉల్లాసంగా ఉంటుంది. మరి చదువును కూడా దొంగలించబడదు అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలా. ఎందుకంటే ఆ ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం కూడా కుప్పంలో కూడా డిజిటల్ గ్రంథాలయం ప్రారంభించడం జరిగింది. వారు ఆ విధంగా ఆధునిక యుగంలో మీకు ఏ విధంగా ఉపయోగపడాల లక్ష్యంతో మరి ఉన్నటువంటి మన చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 71 శాఖ గ్రంథాలయాలతో ప్రథమ శ్రేణి గ్రంథాలయాలు 4 ఉన్నాయి. వీటన్నింటినీ కూడా సాధ్యమైనంత వరకు డిజిటల్ గ్రంథాలయం మొగ్గు చూపే విధంగా చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. అదేవిధంగా మంత్రివర్యులు నారా లోకేష్ గారు, మీకు తెలుసు, ఒక నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి మంత్రివర్యులు, విద్యాశాఖని ఛాలెంజ్గా తీసుకున్న మంత్రివర్యులు. ఎందుకంటే ఇప్పుడే పెద్దలు చెప్పారు, 10th క్లాస్ రిజల్ట్స్ ఏ విధంగా ప్రభుత్వ పాఠశాలలో వచ్చిందని. స్టేట్ ర్యాంక్, 2వ ర్యాంక్ కూడా మన కాళహస్తి నియోజకవర్గంలో రావడం జరిగింది. మరి చదువుకుంటే వచ్చింది. ఆ విధంగా ఉపాధ్యాయులు తయారు చేస్తూ వచ్చింది. ఉపాధ్యాయులు ఉత్తమ ఉపాధ్యాయులతో వారే మమేకమయ్యి ఇంట్లో కూర్చొని వారికి ఒక అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళ కుటుంబంతో గడిపేటటువంటి దూరదృష్టి కలిగినటువంటి మంత్రివర్యులు నారా లోకేష్ గారు. మరి అదేవిధంగా ఆ విధంగా వారి చైతన్యం తీసుకొచ్చి ఆ విధంగా పిల్లలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వ పాఠశాల, ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా వాటికన్నా మిన్నగా ఈరోజు ర్యాంక్స్ రావడం, మార్క్స్ రావడం మనంతా కూడా చూస్తా ఉన్నాం. వారిని అభినందించుకుంటూ చూసాం. మరి అదేవిధంగా చెప్పుకుంటా పోతే మరి మీకు మెరుగైనటువంటి విద్యను అభ్యసించాలని, విద్యను తెలియపరచాలని దూరదృష్టితో గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు గత ప్రభుత్వాలు కూడా రాజకీయ నాయకులను, ఐఏఎస్లను స్టడీ టూర్ పంపేది మరి విదేశాలకు. మరి ఈరోజు ఉత్తమ ఉపాధ్యాయులకు సెలెక్ట్ అయిన 37 మందిని విదేశీయాలకు పంపి మరి అక్కడ ఉన్నటువంటి మెలకువలు నేర్చుకొని అక్కడ విద్యా విధానాలు, ప్రమాణాలు తెలుసుకొని మీకు ఆ ప్రమాణాలతో విద్యను బోధించాల లక్ష్యంతో మరి వాళ్ళని విదేశీ పర్యటన పంపుతున్నటువంటి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రివర్యులు నారా లోకేష్ గారు వారి ఆలోచనని ఈ సందర్భంగా మీకు అందరూ తెలియపరుస్తూ ఈ యొక్క వేసవి విజ్ఞాన శిబిరాలను మీరు ప్రస్ఫుటంగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. వాడుకొని మీరు మంచి పౌరులుగా తీర్చిదిద్దాలా, మంచి
పరిణతి చెందినటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి జనరల్ నాలెడ్జ్ ముఖ్యం. అదేవిధంగా పుస్తకాలు ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. మీరు విద్యార్థి దశ నుంచి అలవాటు చేసుకుంటే ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగాలకి ఒక సులభంగా ఎంపిక కావచ్చు. మరి గ్రంథాలయాల నుంచి వందలాది మంది ఈరోజు కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, IAS IPS కావచ్చు, DSC కూడా ఎంపికైన విధానం మనకంతా కూడా తెలుసు. తిరుపతి గ్రంథాలయంలో 200 తక్కువ లేవని చదువుకుంటూ ఉంటారు, నేను చూస్తూ ఉంటాను. మరి మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలా. ఆనాడు నందమూరి తారక రామారావు గారు మన మండలాల్లో 1986లో మండల సమాచార విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించి అందరూ కూడా ఉద్యోగాలకు ఎంపిక అయ్యే పరిస్థితి. మరి దాన్ని స్ఫూర్తిగా తీసుకున్న నారా లోకేష్ గారు గ్రంథాలయాల కష్టాల్లో ఉన్నాయి, మరి తగినంత స్టాఫ్ లేదనే ఉద్దేశంతో మొన్న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఉగాది రోజు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నారా లోకేష్ గారు మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా కూటమి ప్రభుత్వం నాయకత్వంలో 100 ఉద్యోగాల్ని ప్రకటించడం జరిగింది. ఆ సందర్భంగా కూడా గ్రంథాలయాలకు 100 ఉద్యోగాలు ఇచ్చిన వారికి మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడే మన పెద్దలు నాయకులు చెప్పారు, అదేవిధంగా గ్రంథాలయ అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఆ యొక్క పైన స్లాబ్ వస్తూ ఉంది, దానికి వాటర్ వేయాలా, ముందర డ్రైను, ఈ రెండు కూడా ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి నాయకుల సహకారంతో అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి గారి సహకారం తీసుకొని వారి ద్వారా కూడా ఏం చేయాలనో ఒక సమగ్రమైన ప్రణాళికతో పెట్టి అదేవిధంగా అఫీషియల్ రివ్యూలో కూడా నేను నాగరాజు గారిని కూడా అడిగా ఎక్కడెక్కడ ఏమనేది నేను అఫీషియల్ రివ్యూలో కూడా. కాబట్టి వాటిని అన్నింటి కూడా ప్రభుత్వానికి పంపి కూర్చో తప్పకుండా అభివృద్ధి పదంలో గ్రంథాలు నడిపించే విధంగా ఇప్పుడే రావణన్ అన్నాడు పాఠకులతో అమేకోవాలని. నేను ఇప్పటివరకు 30 గ్రంథాలయాలు వింటుంటాను విజిట్. అదేవిధంగా తిరుపతి గ్రంథాలయంలో కూడా అక్కడ ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విద్యార్థులతో కావచ్చు, పాఠకులతో కావచ్చు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే ఆర్థిక అంశాలు, ఆర్థికేతర అంశాలు ఉంటాయి, ఆర్థికేతర అంశాలు అప్పటికప్పుడే సాల్వ్ చేయడం, ఆర్థిక అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకునే విధంగా మా శక్తి ఉంచి లేకుండా మా శక్తి మేరకు పనిచేస్తున్నాం. ఇక్కడ కూడా నేను ఈ మధ్య విజిట్ వచ్చినప్పుడు నాయకులు ఊరికి కూడా చెప్పలేదు, నేను మామూలుగా వచ్చాను. సర్ప్రైజ్ విజిట్ వచ్చినప్పుడు గ్రంథాలయ అధికారి ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ హౌసింగ్లో రిటైర్డ్ ఏఈ గారు ఉన్నారు, వీళ్ళందరితో కూడా నేను మాట్లాడాను. బుక్స్ ఏ విధంగా అందుబాటులో ఉన్నాయి, ఏ విధంగా పేపర్స్ అందుబాటులో ఉన్నాయి, ఇక్కడ దగ్గర 10,000 పైచీలకు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఏ విధంగా వినియోగించుకోవాలా అనేది మాట్లాడాను. అదేవిధంగా చిత్తూరులో కూడా నేను లీడర్స్తో మమేకమయ్యాను, మదనపల్లిలో మమేకమయ్యాను, పాయలపాడు, పీలేరు, సొమ్మూరు అన్ని దగ్గరలో ప్రథమ ప్రాధాన్యత లీడర్స్ సంఖ్యను మనం పెంచగలిగితే ఎంతమంది పుస్తకాలు చదివితే అంత జ్ఞాన భాండాగారాలైనటువంటి గ్రంథాలయాల్లో జ్ఞానాన్ని పెంపొందించిన వాళ్ళతో విద్యార్థి దశ నుంచే కూడా వీరంతా కూడా గంట పాటు పుస్తక పట్టణం వైపు మొగ్గు చూపి ఈ ఆధునిక యుగంలో సెల్ ఫోన్లకు దూరంగా ఇప్పుడే అన్న చెప్పాడు, సెల్ ఫోన్లకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనకి ఏది సెల్ ఫోన్లు అవసరమో దాన్ని చూసుకుంటూ మిగతాది పుస్తకం ద్వారా పొందితే మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది, మంచి నేటి బాలల రేపటి పౌరులుగా క్రమశిక్షణతో తీర్చిదిద్దబడతారు. మరి లోకేష్ గారు అసెంబ్లీలో కూడా చెప్పారు, మంత్రి గారు వారి కుమారులు కూడా ఒక పుస్తకాన్ని ఒక రోజులో చదివేస్తారని కూడా చెప్పారు. ఎందుకంటే మనకి స్ఫూర్తి రావడం కోసం వారు చెప్పారు, వారి కుమారుడు చేస్తున్నారని చెప్పారు. మరి మనం గ్రంథాలయాలు ఎంత వాడుకుంటే అంత డెవలప్ అవుతాం, కాబట్టి ఆ డెవలప్మెంట్ ని మనం ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా మనం కోరుకుంటూ ఈ యొక్క శిక్షణా శిబిరాల్ని బాగా ఉత్సాహంగా వాడుకొని ఆట పాటలే కాకుండా అన్ని విషయాల్ని మనం మీ సృజనాత్మకతని వెలికి తీయడం కోసమే, మీ మేధాశక్తిని పెంచడం కోసమే ఈ శిబిరాలనే ఉద్దేశాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని మిమ్మల్ని కూడా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇంకా కూడా బాగా ప్రోత్సహించాలా. మా గ్రంథాలయ సిబ్బంది కూడా 2 నెలల నుంచే అన్ని విద్యా స్కూళ్లలో ప్రధానోపాధ్యాయులు కలవడం జరిగింది. నాతో పాటు చిత్తూరులో, శ్రీకాళహస్తిలో 2 జిల్లాల డిఈఓలు కూడా పాల్గొన్నారు. డిఈఓలు కూడా అన్ని స్కూళ్ళకి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ఉంది, గ్రంథాలయాలు అభివృద్ధి చేయాలా, విద్యార్థులకి పాఠకులకు మెరుగైన అవకాశాలు కల్పించాలా, ప్రజలకు అందుబాటులో తేవాలా, అందరిని మమేకం చేయాలా, విద్యా పరంగా మంచి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి లక్ష్యంతో పనిచేస్తున్నారు. చివరి రోజున మీకు అన్ని ఆట పోటీల్లో కూడా మంచి పోటీ పెట్టి ప్రైజులు కూడా డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమం కూడా ఉంది. అదేవిధంగా మొన్నటి దినం కూడా మన ట్యూటర్స్ ముందులక్ష్మి కానీ, రెడ్డి నారాయణ గారు కానీ వీరంతా కూడా ఇక్కడ రావడం జరిగింది తిరుపతి నుంచి. వారు ఇచ్చేటటువంటి శిక్షణలో మెలకువలు నేర్చుకోండి. ఇప్పుడే మన అన్న రమణన్న, పెద్ద ఆయన అన్న త్యాగరాజన్న, అందరూ యోగా రోడ్డు అందరూ కూడా అన్ని విషయాలు మీకు చెప్తా ఉన్నారు. కొంత రేణుగుంట కాబట్టి ట్యూటర్స్ సంఖ్య కొంచెం తక్కువ ఉంటుంది, ఆ లోటు లేకుండా వాళ్ళు కబడ్డీ అన్ని కూడా చెప్తా ఉన్నారు. వాటన్నిటిని మీరు వాడుకొని మెరుగైనటువంటి ఫలితాలు సాధించి ఒక సమాజంలో మంచి పౌరులుగా క్రమశిక్షణతో సమాజానికి ఉపయోగపడే విధంగా సామాజిక దృక్పథంతో మీ సృజనాత్మకత వెలికి తీసే విధంగా మీరు మీ మేధా శక్తిని పెంచుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. మరి జై హింద్, జై జన్మభూమి.
ఎండల పట్ల జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చిత్తూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నాగ శశిభూషణ్ రెడ్డి తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ఎండల తీవ్రత అధికంగా ఉన్నాయని, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు వీలైనంత వరకు ఎవరు కూడా ఇంటి నుంచి బయటకు రాకూడదని తెలిపారు. అత్యవసర సమయంలోనే ఇంటి నుంచి బయటకు రావాలని, బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా తలకు టోపీ గాని తలపాగా గాని తెల్ల దుస్తులు ధరించాలని తెలిపారు. ఎప్పటికప్పుడు మంచునీళ్లు తీసుకోవాలని కోరారు. తద్వారా వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు వీలవుతుందని తెలిపారు. జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో ఓఆర్ఎస్ కార్నర్లను ఏర్పాటు చేశామని, వడదెబ్బకు గురైన వారికి ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా 2 పడకలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఉపాధి కూలీలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మనకు ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, మీరు పేపర్ల ద్వారా కూడా చదువుతున్నారు, మన చిత్తూరు జిల్లాలోని అన్ని మండలాలలో కూడా ఈ టెంపరేచర్స్ చాలా ఒక హీట్ వేవ్ కండిషన్ నడుస్తుంది. సో అందరు ప్రజలు కూడా ఎక్కడ కూడా బయటికి వెళ్ళొద్దండి దయచేసి. ఏదైతే ప్రైమ్ టైం 11 నుంచి 3 టైంలో ఎక్కువ ఎండలు ఉంటాయి కాబట్టి ఎండలో వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినా కూడా మీరు తెల్లటి డ్రెస్ వేసుకొని లూజ్గా ఉండేది వేసుకొని, తలపైన టోపీ కానీ తలపాగా కానీ గ్రామాల్లో ఉన్న వాళ్ళు కూడా ఇది వాడుకొని, మనం ఎండలో వెళ్ళినా కూడా మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. వెళ్ళేటప్పుడు మీతో పాటు మంచినీళ్ళ బాటిల్స్ కానీ అక్కడైనా మంచినీళ్ళు ఉన్న ప్లేసులు చూసుకొని తాగుకుంటూ, మీరు ఎక్కడ కూడా నీటి యొక్క తగ్గకూడదు మనకు. సో ఎక్కడైనా నీరు కానీ మన శాతం కానీ శరీరంలో తగ్గిందంటే వడదెబ్బ కొడితే మనకు ఇమీడియట్ గా సిమ్టమ్స్ కూడా ఉంటాయి. సో దాంట్లో తలనొప్పి రావడం, కళ్ళు తిరగడం, గొంతు ఎండిపోవడం, తర్వాత మూత్రం కలర్ డార్క్ గా వెళ్ళిపోవడం, ఇవన్నీ మనకు సిమ్టమ్స్ వస్తాయి. అవి వచ్చే సిమ్టమ్స్ కంటే ముందే మీరు ఎప్పుడు కూడా హైడ్రేటెడ్ గా వాటర్ నీళ్లు బాగా తాగితే మనం ఈ వడదెబ్బ నుంచి ప్రివెన్షన్ చేసుకోవచ్చు. అదే విధంగా మేము మన దగ్గర ఉన్న ఆరోగ్య కేంద్రాలకు, ఉప కేంద్రాలకు కానీ, ఆరోగ్య కేంద్రాలకు కానీ, పట్టణ ఆరోగ్య కేంద్రంలో కూడా మనం ఏం చెప్పామంటే వాళ్ళని ఓఆర్ఎస్ కార్నర్ ఒకటి పెట్టమన్నాము. అక్కడ మీకు ఆ కార్నర్ లో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఉంటాయి, దాన్ని మీకు కలిపి ఎలా చేసుకోవాలనేది నేర్పిస్తారు. మీకు కూడా ఆశాల ద్వారా మీకు ఎక్కడైనా అవసరం ఉంటే వాళ్ళ ద్వారా కూడా ఇవి తీసుకొని వాడుకోండి. అదే విధంగా మన యొక్క ఆరోగ్య కేంద్రాల్లో ఒక 2 బెడ్లు ఈ వడదెబ్బ వాళ్ళకు సపరేట్ గా పెట్టమన్నాం. అదే విధంగా వచ్చిన వాళ్ళకు ఇమ్మీడియట్ గా ఈ ఐస్ ప్యాక్స్ ఏదైతే ఫ్రిడ్జ్ లో పెట్టింటామో దానిలను వాళ్ళ ఒళ్ళుకు రుద్ది వాళ్ళను చల్లటిగా చేసి, ఈ వడదెబ్బ యొక్క ఎఫెక్ట్ లేకుండా మంచిగా ట్రీట్మెంట్ చేసి, ఒకవేళ మోషన్స్ లాగా అవుతూ ఉంటే దానికి సంబంధించిన ఐబీ ఫ్లూయిడ్స్ ఇచ్చి వాళ్ళని హైడ్రేషన్ చేసి సరైన ట్రీట్మెంట్ చేయమని మనకు జిల్లా నుంచి జూమ్స్ ద్వారా వాళ్ళకి చెప్పాము. అదేవిధంగా గ్రామ స్థాయిలో ఈ ఉపాధి హామీ కూలీలు కానీ, రైతు కూలీలు కానీ ఎక్కడ కూడా అందరూ ఎండలో తిరగద్దు. సో దయచేసి ఏ పనులు ఉన్నా కూడా ఉదయం 9 లోపలనే ముగించుకొని సాయంత్రం 5 తర్వాత చేసుకుంటే మనం అందరం కూడా ఈ వడదెబ్బ నుంచి ఎలాంటి సమస్య లేకుండా మనము అందరము కాపాడుకోగలుగుతాం. సో అదే విధంగా 108 సిబ్బందికి కూడా మన ఆరోగ్య కేంద్రాల నుంచి మనం ఐస్ ప్యాక్స్ ఇస్తున్నాం చల్లగా ఉండడానికి. వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. వాళ్ళు కూడా వడదెబ్బ కేసులను ఏవైనా షిఫ్ట్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు ముందుగానే అంబులెన్స్ లో తీసుకుంటే ప్రమాదం జరగకోకుండా ఉంటుంది. కాబట్టి ఇది ఎలాంటి ఎఫెక్ట్ ఉండకూడదు అని చెప్పాం. మనకున్న సామాజిక ఆరోగ్య కేంద్రాలు అంటే సిహెచ్సిలు కానీ, ఏరియా హాస్పిటల్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ లో కూడా దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ స్పెషలిస్టులు అందరూ ఉన్నారు. కాబట్టి ఈ వడదెబ్బ సమస్య ఎలాంటిది కూడా రాకుండా మన జిల్లాలో అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. శ్రీకాళహస్తి తెలుగుదేశం మండల అధ్యక్షుడు కామేష్ యాదవ్ పై గత ప్రభుత్వంలో పెట్టిన లిక్కర్ కేసును కొట్టివేయడంపై శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రసంగిస్తూ, గత వైకాపా ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులు ఇబ్బంది పెట్టే విధంగా తమ అధినేత బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నుంచి క్రింది స్థాయి నాయకుల వరకు పెట్టిన అక్రమ కేసులు ఒక్కటొకటిగా కోర్టు కొట్టివేస్తూ ఉందని, నేడు శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు కామేష్ యాదవ్ పై ఉన్న అక్రమ కేసులను కోర్టు కొట్టివేయడం తమ నిజాయితీకి నిదర్శనమని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ నీతి, నిజాయితీకి, నిబద్ధతకు నిదర్శనమని, ఇందులో ఉండే నాయకులు కూడా అంతే నిబద్ధతతో ఉంటారని, ఇలాంటి వ్యక్తులపై అక్రమ కేసులు గత ప్రభుత్వంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి పెట్టడం అహంకార తత్వానికి నిదర్శనమని, అయితే నిజ నిజాలు తెలుసుకున్న కోర్టు నేడు కేసులు కొట్టివేయడం ప్రతి ఒక్కరి కోర్టు తీర్పును ఆహ్వానిస్తున్నామని తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనమందరం ఇక్కడ జాయిన్ అవడానికి ముఖ్య కారణం 2020 మార్చ్ 11వ తారీఖున పెట్టినటువంటి ఎక్సైజ్లో తప్పుడు కేసు. అప్పుడు జరుగుతున్నటువంటి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో భాగంగా అప్పుడు
పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కామేష్ యాదవ్ గారు నామినేషన్ ప్రక్రియలో నామినేషన్ సందర్భంగా ఆ రోజు అప్పుడున్నటువంటి మాజీ ఎమ్మెల్యే బి మధుసూదన్ రెడ్డి గారి కనుసన్నల్లో పనిచేసినటువంటి ఎక్సైజ్ అధికారి పి శ్రీహరి రెడ్డి గారు తప్పుడు కేసు బనాయించడం జరిగింది. కేసు వివరాలు ఏంటంటే, కామేష్ యాదవ్ ఆ రోజు శ్రీరామనగర్ కాలనీలో నివాసం ఉన్నారు. అయితే ఆయన ఇంటికి ఎక్సైజ్ సంబంధించినటువంటి బాటిల్స్ని వారింటి దగ్గర తప్పుడుగా లోడ్ చేసి ఎక్సైజ్ వారి ఆధ్వర్యంలో ఆ తప్పుడు కేసు పెట్టడం జరిగింది. కామేష్ గారి ఇంట్లో బాటిల్స్ ఉన్నాయని. ఇవంతా కూడా మాజీ ఎమ్మెల్యే బి మధుసూదన్ రెడ్డి గారి కనుసన్నల్లో అప్పుడు ఎక్సైజ్ అధికారులు ప్రవర్తించినటువంటి తీరు. అయితే ఈరోజు జూనియర్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి గారు ఈరోజు కామేష్ గారిది అది తప్పుడు కేసు అని చెప్పేసి నిరూపణ అయి కేసు కొట్టివేయడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలనేసి అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఆ రోజు దీనికి అర్జెంటుగా కామేష్ యాదవ్ని ఎక్సైజ్ స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడున్నటువంటి మన స్థానిక శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారు ఎక్సైజ్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. కామేష్ యాదవ్ గారికి కనీసం డ్రింక్ అలవాటు కూడా లేదు, మీరు తప్పుడు కేసు బనాయిస్తున్నారు, ఈ రాజకీయ దీంతో ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అప్పుడు ఎక్సైజ్ అధికారి అయినటువంటి శ్రీహరి రెడ్డి గారిని వాదించడం జరిగింది. అయితే దాంతో భాగంగా దీనికి అర్జెంటుగా మరొక కేసు A1 సుధీర్ రెడ్డి గారిని, A2 గురవారెడ్డి గారిని, A3 పాపిరెడ్డి గారిని, A4 ముండాజనాయుడు నన్ను, A5 వెంకటముని అండ్ అదర్స్ ఒక 10 మంది మీద 1 టౌన్ స్టేషన్లో కూడా ఆ శ్రీహరి రెడ్డి గారు ఆధ్వర్యంలో ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ మీద పెట్టి ఆ కేసుని బనాయించడం జరిగింది. అప్పుడు మేము ఆ కేసుకి స్టే చేయడం జరిగింది. దీనికి అర్జెంటుగా పెట్టినటువంటి కేసుని ఈరోజు కొట్టివేయడం జరిగింది. అది కూడా స్టేని వెకేట్ చేసి దీనికి అర్జెంటుగా ఉంది కాబట్టి ఆ కేసును కూడా కొట్టివేయడం జరుగుతుందని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇంతకీ ఇవంతా ఏంటంటే గత పరిపాలకులకి ఒక కనువిప్పు కావాలి. మీరు పెట్టేటువంటి తప్పుడు కేసులు అనేకమైనటువంటి తప్పుడు కేసులు. ఎందుకంటే మేము కూడా ఈరోజు అధికారంలోకి వచ్చాం, ఎక్కడ కూడా ఒక తప్పుడు కేసు కానీ ఒక ఇది కానీ పెట్టినటువంటి దాఖలాలు కూడా ఎక్కడ కూడా లేవు. మీరు ఆలోచించాలి. మాకు ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కానించి గ్రౌండ్ లెవెల్ వరకు అందరూ కూడా వాళ్ళు చేసినట్టు మనం చేయకూడదని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. మేము ఆ బాటలోనే పయనిస్తున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా మీరు గమనించాలనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా 11/3/2020 సంవత్సరం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ చివరి రోజు 11వ తేదీ. ఆ రోజు బి మధుసూదన్ రెడ్డికి ఎక్స్ఎమ్మెల్యే గారు 6 ఎంపీటీసీలు కాళహస్తిలో ఇనామినేస్ అయిపోతాయని ఆలోచనతో ఉన్నారు కాళహస్తి మండలంలో. ఆ 6టికి నాకు యాక్సిడెంట్ జరిగింది, కాలు దెబ్బ తగిలి ఇంట్లో ఉన్న మా గురువు గారు అయిన హరినాథ్ రెడ్డి గారు సూచనల మేరకు కారులో వచ్చి పార్టీ ఆఫీస్ కూర్చొని ఆ 6టికి కూడా నామినేషన్లు వేయించడం జరిగింది. సాయంత్రం నామినేషన్లు వేసిన తర్వాత అన్ని నామినేషన్లు పడ్డాయని ఆయనకి వాళ్ళ కార్యకర్తలు పోయి చెప్తే ఇమీడియట్లీ ఆయన ఎక్స్ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారు ఇమీడియట్లీ ఎక్సైజ్ శ్రీహరి రెడ్డి గారికి చెప్పి మా ఇంట్లో ముందుండదని వచ్చారు. ఒక 5 మంది కానిస్టేబుల్, ఒక ఎస్ఐ వచ్చారు. ఇల్లు మొత్తం తిరిగారు, ఎక్కడా ముందు లేదు. సరే బయట వచ్చేసారు. అన్న ఎక్కడ లేదనా, ఏదో మీ ఇంట్లో ముందున్నదని అన్నారే, అందుకోసం వచ్చినావునా, ఏం లేదని అని చెప్పి ఉన్నారు. బయట వచ్చేసిన తర్వాత వాళ్ళే మా ఇంటికాడ ఎవరైనా ఏరే వాళ్ళు ఎవరైనా వస్తే ఉదయం పూట కానీ సాయంత్రం కానీ కాసేపు కూర్చొని మాట్లాడేదానికి సోఫా ఒకటి వరండాలో ఉండింది. ఆ సోఫా అన్న ఈ సోఫా క్రోవట్ అటు తీయండి అన్న. ఆ సోఫా క్రోవట్ వాళ్ళే లాగారు. లాగిన తర్వాత చిన్న కవర్ ఒకటి ఇస్తారు పైకి. ఆ కవర్లో ఇంతంత 9-10 బాటిల్ ఉన్నాయి.
ఈ సోఫా ఎవరిది అన్నారు, ఈ సోఫా మాదన్న. ఈ సోఫా మీద అయితే ముందు కూడా మీదే కదన్నారు. ఇంత ఇదిగా మీరు చెప్పారు, ఇల్లంతా చూశారు, ఏడే వచ్చి మీరు గుర్తుగా ఎత్తారు కాబట్టి మీరే వచ్చేటప్పుడు మేము ఇంట్లో ఉన్నాము, మేము చూడలేదు, మీరు ఇంట్లోకి వచ్చి మీరు వచ్చేటప్పుడు వాళ్ళు కవర్ పెట్టి ఈ కవర్ మీద అని చెప్పి అన్నారంటే అందరూ పక్క నవ్వుకున్నారు. వాళ్ళే అన్న భలే చెప్తావు కదా నన్ను అని నవ్వినారు, వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి నన్ను ఢిల్లీ పోవాలంటే కూడా వదులుకుంటా ఎక్సైజ్ స్టేషన్లో పెట్టారు. పోయినామో మళ్ళీ మరుసలో తెల్ల సబ్జీలు పంపించారు. ఆ రోజు సబ్జీలు పోవాల్సిన రాత రాసినది కాబట్టి పోయాము అనుకున్నాం. ఆ రోజు 2 రోజులు బాధపడ్డాము. ఆ తర్వాత మళ్ళీ మన రాత టైము శ్రీకృష్ణ జన్మాష్టమి చూడాలని రాత రాసినది కాబట్టి పోయినామని చెప్పి అనుకున్నాము. ఆ తర్వాత ఈరోజు అందరికీ నమస్కారం, మీడియా మిత్రులకు అందరికీ. ముఖ్యంగా ఈరోజు పత్రికా విలేకరుల సమావేశానికి వైసీపీ పాలనలో జెడ్పీటీసీ నామినేషన్ రోజు ఒక సినిమా మాదిరిగా సినిమాలో జరిగిన విధంగా వైసీపీ నాయకులందరూ సృష్టించడం జరిగింది. దాంట్లో భాగంగానే మన కామేష్ యాదవ్ గారి ఫస్ట్ ఇంట్లో బాటలు పెట్టి, మేము కూడా 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం, నా వయసు 17 సంవత్సరాల స్టార్టింగ్ నుంచి నేను ఉన్నాను. ఇంత దారుణంగా ఇంత విధిగా ఎప్పుడు ఎక్కడ కూడా ఏ కాన్స్టిట్యూన్సీలో కూడా జరగని విధంగా జరిగినాయి. ఎందుకంటే బాటల్లో వాళ్ళు తీసుకొచ్చి చిల్లల్లో పెట్టి కేసులు పెట్టడం ఎంత దారుణం అనేది గుర్తించండి. ఎందుకంటే అందరూ కూడా ఇంకో వార్త ఇప్పుడు చెప్పినట్టుగా అదే రోజు నేను మన్నవరంలో ఉన్నా, ఈ విధంగా అరెస్ట్ అయినారు కామేష్ యాదవ్ అని చెప్పారు. ఊరికాడ బయలుదేరితే నన్ను కొట్టేదానికి 6-7 ఊర్లు తిరిగినారు. సరే వాళ్ళు 6-7 ఊర్లు డైవర్ట్ చేసుకొని ఏరో ఊరి మీద వచ్చి కళాసి వచ్చాను నేను. ఆ రోజు వచ్చాము, సరే అందరూ ఉన్నారు. మళ్ళీ అది ఇంకో కేసు పెట్టారు, హరినాథ్ రెడ్డి గారి మీద, మనోళ్ళ మీద ఒక 7-8 మంది మీద ఇంకో కేసు పెట్టారు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఆ రోజు నైట్ మళ్ళా నేను ఊరందూరులో ఉంటే హరిన్ నుండి ఎందుకు పోతావు ఈ రైతుల్లో 11:30కి ఎండ పనుకున్నారు, ఇద్దరం ఒకే మంచం మీద పనుకున్నాం ఊరందూరులో వాళ్ళ ఇంట్లో. నేను కాళాసి ఇంట్లో వచ్చినా అనేసి రాంబాబు మా వాళ్ళ ఇంటికాడికి వచ్చి ఒక 10 బాటలు పెట్టి ఆయన నేను అటు ఉంటానని అరెస్ట్ చేయాలని వచ్చినారు. భగవంతుడి దయవల్ల నేను ఆడలేను, నేను సేవ్ అయినా. సరే రాంబాబు మా మీద కేసు పెట్టారు, ఆయన ఏదో బ్రాంతి బాటలు పెట్టినారు ఈ విధంగా. అది కూడా నిన్నే హైకోర్టులో క్వాష్ ఇచ్చారు. నిన్న అయింది హైకోర్టులో క్వాషు, అయితే పేపర్ ద్వారా నేను నిన్న ఏంటంటే నిజం అనేది నిదానంగా తెలుస్తుంది. ఈ యొక్క దుర్మార్గపు పాలనలో ఈ యొక్క ఇది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అక్రమ కేసులు అనేది ఎప్పుడు కాలాసరి చరిత్రలో లేని విధంగా కేసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు మేము కూడా 2 సంవత్సరాలైంది వచ్చి ఎక్కడైనా సరే అక్రమ కేసులు కానీ ఇంకోటి కానీ ఎక్కడన్నా ఆ ఉద్దేశం కానీ ఆ ఊరుకం పోవటం కానీ ఎవరికి కానీ మా కార్యకర్తలకు కానీ మా బడికే మా స్కూల్లోనే లేదు అది. ఎందుకంటే ఎంతనే ధర్మపాలన చేద్దాం, మంచి ఏదన్నా ఊరికైతే మంచి చేద్దామని తప్ప ఇంకోటి లేదు. ఎన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మేమనేది ఏంటంటే నిజం ఎప్పుడైనా మీరు కూడా ప్రెస్ వాళ్ళు కూడా ప్రెస్ ముఖం తెలుగుతాం. గత 40 సంవత్సరాలు ఎక్కడైనా సరే బాటలు పెట్టి విధంగా కేసులు పెట్టడం అనేది విన్నామా అనేది మీరందరూ గుర్తు చేసుకోవాలని తెలియపరుచుకుంటున్నాం. పత్రికా విలేకరులకు నమస్కారం, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నమస్కారం. శ్రీకాళహస్తి కమిషనర్ భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో జనగణన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశవ్యాప్తంగా చేపడుతున్న జనగణన కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తిలో జనగణన కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జనగణన పూసల వీధిలో సంబంధిత సూపర్వైజర్ శాంతి ఆధ్వర్యంలో రుతురని, పవన్ కుమార్, మునిరాజేశ్వరి, ప్రభాకర్, సునీల్ కుమార్, రేవతి అధికారులు చేపట్టారు. ఇంటింటికి వెళ్లి సర్వే కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలు స్వచ్ఛందంగా వారి వివరాలను అధికారులు తెలియజేస్తూ జనగణన కార్యక్రమానికి సహాయపడుతున్నారు. తిరుచానూరులోని శాఖ గ్రంథాలయంలో నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి తెలిపారు. తిరుచానూరు శాఖ గ్రంథాలయంలో నిర్వహించిన వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులు సందర్శించిన చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డితో పాటు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. చైర్మన్ మాట్లాడుతూ ఈ శిక్షణ తరగతులు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుని వేసవి విజ్ఞాన శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరాల ద్వారా విద్యార్థులకు పుస్తక పఠనం, విద్యార్థులకు అలవాటు చేయడం, నాయకత్వ లక్షణాలు, మంచి ఉపన్యాసకులుగా తీర్చిదిద్దడం, కథలు చెప్పడం, యోగా, స్పోకింగ్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, డ్రాయింగ్ పరిసరాలను ఏ విధంగా శుభ్రంగా ఉంచుకోవాలో విధానాన్ని, కంప్యూటర్ పరిజ్ఞానం, యోగా, ధ్యానం తదితర అంశాలను నేర్పిస్తామని తెలిపారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు శిబిరం కూటమి ప్రభుత్వం ఉచితంగా ఏర్పాటు చేస్తుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని వారి సృజనాత్మకతను వెలికి తీయాలనే లక్ష్యంతో మీ మేధాశక్తిని పెంచే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. ఈ శిబిరాలను విద్యార్థులు 5వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉన్నారని వినియోగించుకుని తమ యొక్క నైపుణ్యాన్ని పెంచుకోవాలని చైర్మన్ పిలుపునిచ్చారు. గ్రంథాలయాలు అనేవి
సరస్వతీదేవి నిలయాలని, మీ విజ్ఞానాన్ని పెంపొందించేందుకు జ్ఞాన బండారాలని తెలిపారు. తిరుచానూరులో గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే నాని సహకారంతో స్థానిక నాయకుల ద్వారా పాఠకులకు, ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేస్తామని గురవారెడ్డి తెలిపారు. అంతకుముందు చైర్మన్ గురవారెడ్డి, తిరుచానూరు పార్టీ అధ్యక్షులు కిషోర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ మధునాయుడు, సురేష్, అలాగే వివిధ స్థాయిలో ఉన్న పార్టీ నాయకులు శాలువలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర వన్యకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ మున్రత్నం రెడ్డితో కలిసి శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డితో పాటు క్లస్టర్ ఇన్ఛార్జ్ మధునాయుడు, తిరుచానూరు పార్టీ అధ్యక్షులు కిషోర్, నాయకులు ధాము, సాయిరాం రాయల్, సురేష్, సాల్మాన్ రాజు, జీవన్ కుమార్, పూర్ణచంద్ర, చందు, పెరుమాళ్, శేషాద్రి, కుప్పయ్య, వాసు, గ్రంథాలయ అధికారి శ్రీముఖి తదితరులు పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. తిరుచానూరు శాఖ గ్రంథాలయం నందు వేసవి విజ్ఞాన తరగతుల కార్యక్రమంలో భాగంగా మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి స్థానిక తిరుచానూరు పట్టణ అధ్యక్షులు కిషోర్ గారు, క్లస్టర్ ఇన్ఛార్జి సోదరులు మధునాయుడు గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ గారు, క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు సల్మాన్ గారు, అదేవిధంగా సురేష్ గారు, అదేవిధంగా పేరున్న ఇప్పుడే అందరూ కలుసుకున్నాం. చాలా ఆనందం. పేరున అదేవిధంగా గ్రంథాలయ అధికారి గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ముఖ్యంగా పిల్లలకు నా ఆశీస్సులు. మీకు తెలుసు, గత మాసం 28వ తారీఖు నుంచి వేసవి విజ్ఞాన కేంద్రాల పేరుతో మనం చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో జరుపుతా ఉన్నాం. మరి రేపు నెల 6వ తారీఖు వరకు ఆ యొక్క సదస్సులు కొనసాగుతున్నాయి. వాటి ద్వారా ఈనాడు కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యం పెట్టుకుని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి సారథ్యంలో ఈ యొక్క వేసవి వీడిది శిక్షణ విజ్ఞాన శిబిరాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి వాటి ద్వారా మీ సృజనాత్మకతను వెలికి తీసే విధంగా, మీ మేధాశక్తిని పెంచే విధంగా 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉచితంగా ఈ శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. వీటిని విరివిగా ఉపయోగించుకొని మీ మేధాశక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వీటిలో ముఖ్యంగా మీరు విద్యార్థి దశ నుంచి పుస్తక పఠనం వైపు మగ్గు చూపి పుస్తక పఠనాన్ని అలవర్చుకొని మీ మేధాశక్తిని పెంచుకోవాలని, సెల్ ఫోన్లకు దూరంగా ఉండి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, మీ మనసుకు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలంటే పుస్తక పఠనం ఎంత చేస్తే అంత మేలు జరుగుతుందనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా పాత తెలుగు పద్యాలు కావచ్చు, గేయాలు కావచ్చు, వీటన్నిటిని నేర్పించేటటువంటి పరిస్థితి, మీ విజ్ఞానాన్ని పెంపొందించేటటువంటి పరిస్థితి. మీకు ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్ అంటే, జనరల్ నాలెడ్జ్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు పోటీ పడవచ్చు, మీరు ఒక సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దపడవచ్చు అని ఒక విద్యార్థి నుంచే క్రమశిక్షణను ముందు తీసుకోవాలని, అదేవిధంగా మీరు ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉండాలని, అదేవిధంగా మీరు యోగా, మెడిటేషన్ ఈ రెండు కూడా నేర్చుకొని మంచి అలవాట్లను అలవర్చుకోవాలని ఈ యొక్క వేసవి విజ్ఞాన శిబిరాల ద్వారా తెలియపరిచేటటువంటి అవకాశం ఉండేటటువంటి తరగతులని, అదేవిధంగా మీ కంప్యూటర్ మీద ఒక పరిజ్ఞానం ఉండాలని, కంప్యూటర్ ఫండమెంటల్స్ నేర్పించాలని, కంప్యూటర్ ఏ విధంగా మీరు నేర్చుకుంటే ఏ విధంగా భవిష్యత్తులో ముందుకు పోగలరని ఆలోచనతో ఈ శిక్షణ శిబిరాల ద్వారా మీకు టీచింగ్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి అదేవిధంగా తెలుగు గ్రామరు, అదేవిధంగా ఇంగ్లీష్ గ్రామరు నేర్చుకునే విధానం, క్రాఫ్ట్ వర్క్ అంటే ఆ యొక్క అల్లికలు అవి ఏ విధంగా చేస్తారు నేను చూస్తుంటారు. కాళహస్తి మన గ్రంథాలయంలో ఈరోజు పేపర్లో కూడా జిల్లా జోన్లో రావడం జరిగింది. అక్కడ రేవత్ అనే అమ్మాయి బ్రహ్మాండంగా చేపిస్తా ఉంది, స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు. ఆ విధంగా గ్రంథాలయ అధికారుల ద్వారా మిమ్మల్ని ఉత్సాహపరిచి ఇక్కడ ట్యూటర్స్గా వస్తున్న వారి యొక్క ద్వారా మీరు మెళుకువలు నేర్చుకుని ఆ విధంగా ముందుకు పోతారనే ఆలోచనతో ఈ యొక్క వేసవి విజ్ఞాన శిబిరాలని ప్రవేశపెట్టడం జరిగింది. సుమారు 40 రోజుల పైచీలకు గౌరవ ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ లోకేష్ గారు నిర్ణయం తీసుకొని మిమ్మల్ని ఉచితంగా ఈ శిక్షణా శిబిరాలకు వచ్చే విధంగా టీచర్ల ద్వారా ప్రోత్సహింపజేసి తల్లిదండ్రులు మీకు సహకరించే విధంగా మీరు ఇంకా కూడా ఎక్కువ మంది వచ్చే విధంగా ఆలోచన చేయాలా, ఈ యొక్క విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలా, నేటి బాలరే రేపటి పౌరులు అనే దానికి నిదర్శనం మీ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. పరిశుభ్రాలు ఏ విధంగా పరిశుభ్రంగా ఉంచుకోవాలో అని లక్ష్యంతో పనిచేసేటటువంటి పరిస్థితి. మరి మీకు తెలుసు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులంతా కూడా ఒక మంచి ఆలోచనతో, సేవాభావంతో పనిచేసే లక్ష్యంతో ఉన్నటువంటి నాయకత్వం ఇక్కడ ఉంది. గౌరవ శాసనసభ్యులు నాని గారు, మరి వారు నాకు 2008 నుంచి దగ్గర పరిచయం. ఎందుకంటే జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు వైస్ ప్రెసిడెంట్గా వారితో పాటు పనిచేశాము. ఒక సమర్థవంతమైన నాయకత్వం కలిగినటువంటి వారి నాయకత్వంలో ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జ్ మధునాయుడు గారు కావచ్చు, పార్టీ అధ్యక్షుడు మన కిషోర్ గారు కావచ్చు, మిగతా మార్కెట్ కమిటీ డైరెక్టర్, వివిధ విభాగాల్లో స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వీరి యొక్క సహకారంతో ఈ గ్రంథాలయానికి సంబంధించింది కూడా నేను ఇంతకుముందు విజిట్ వచ్చిన గురించి చెప్పారు. నేను మళ్ళీ నేరుగా
వీళ్ళ దృష్టి కూడా తీసుకుపోయాను, ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోయాను. ఎమ్మెల్యే గారి సహకారంతో వీళ్ళ యొక్క ప్రోత్సాహంతో మరి ఒక బిల్డింగ్ని మార్చుకునే విధంగా ఈ యొక్క గ్రంథాలయం అనుకూలంగా, రీడర్స్కి అనుకూలంగా, ప్రజలకు అనుకూలంగా తెచ్చేటటువంటి ఆలోచన చేసేటటువంటి కార్యక్రమం అని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాము అందరూ కూడా. మరి ఈ భవనం కూడా ఇరుగ్గా ఉంది కాబట్టి ఒక నంబర్ పెడతాను. రీడర్స్ కూడా చెప్పారు. మరి ఆ విషయాన్ని కూడా నేను నాయనకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన కూడా గ్రంథాలయాన్ని ప్రోత్సహించాలని లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి శాసనసభ్యులు వారు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ తిరుచానూరులో బలమైన నాయకత్వం ఉంది. వీళ్ళందరి నాయకత్వంలో ఈ భవనాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడైతే మీ సృజనాత్మకతను వెలికి తీసి మీ మేధాశక్తిని పెంచి గ్రంథాలయాలను విజ్ఞాన భాండాగారాలు, సంస్కృతి నిలయాలు వీటి ద్వారా మీరు మంచి స్థాయిలో పోవాలనే ఆలోచనతో ఈరోజు వేసవి విజ్ఞాన శిబిరాలను ప్రారంభించడం జరిగింది ప్రభుత్వం. ఆ లక్ష్యంతో మరి అంబేద్కర్ లాంటి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి వారు కూడా గ్రంథాలయాలను వాడుకొని మరి ఎంతో ఉన్నత స్థితికి మేధావులంతా కూడా గ్రంథాలయాన్ని వాడుకుని పుస్తక పఠనం వైపు మగ్గు చూపి మరి ఈ యొక్క డిజిటల్ వ్యవస్థలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆధునిక యుగంలో ఈ యొక్క సెల్ ఫోన్ల వైపు మొగ్గు చూపు, పుస్తకాల వైపు మొగ్గు చూపాలని మిమ్మల్ని కోరుకుంటూ మరి అదేవిధంగా ఈ వేసవి విజ్ఞాన శిబిరాలే కాకుండా గౌరవ విద్యాశాఖ మంత్రి వారు మరి ఒక నిర్ణయం తీసుకుని లోకేష్ గారు మీకు ఉపాధ్యాయులు, టీచింగ్ చేసే ఉపాధ్యాయుల్ని 37 మందిని పైన సెలెక్ట్ చేసి ఆ యొక్క విదేశీ వాళ్ళకి పంపి విద్యలో ఏ విధంగా మెలకువలు ఉన్నాయి, విదేశాల్లో ఏ విధంగా విద్య ప్రబోధిస్తారో వాటన్నిటిని నేర్చుకుని వచ్చి ఆ టైప్ లో మీకు కూడా ఇక్కడ ప్రబోధించాలా, మీకు విద్యను నేర్పించాలా, ఆ మెలకువలు మీకు తెలియపరచాలని ఒక దృఢ సంకల్పంతో పనిచేసేటటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో గౌరవ మంత్రి లోకేష్ గారి సారథ్యంలో అనే విషయాన్ని తెలియపరుస్తూ ఈ యొక్క వేసవి విజ్ఞాన శిబిరాల్ని మీరు వాడుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి పోయి మరి మంచి పౌరులుగా తీర్చిదిద్దబడాలని, సమాజంకు ఉపయోగపడాలని కోరుతూ జై హింద్, జై జమ్మూ. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో సీసీ కెమెరాల పనితీరును తిరుపతి నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ శారదాదేవి పరిశీలించారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం బండవేషాలతో తిరుపతి నగరంలో జాతర సంబరాలు అంబరాన్నంటాయి. కాగా తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్తో కలిసి ఏర్పాట్లను, సీసీ కెమెరాల పనితీరును తిరుపతి నగరపాలక సంస్థ ఇన్ఛార్జి కమిషనర్ శారదాదేవి పరిశీలించారు. కమిషనర్ వెంట తుడా ఎస్సీ రవీంద్ర, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీఎస్పీ భక్తవత్సలం, ఆలయ ఈవో జయకుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ చెంచయ్య తదితరులు ఉన్నారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు సారె సమర్పించారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. జాతరలో భాగంగా 3వ రోజు గురువారం బండవేషంలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గంగమ్మకు సారె సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం చైర్మన్ మహేష్ యాదవ్ సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ గంగమ్మ తల్లి దీవెనలు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. చైర్మన్ మహేష్ యాదవ్ మాట్లాడుతూ తమ పాలక మండలి బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన మొదటి జాతర సంబరాలు అంబరాన్నంటే విధంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులందరికీ విస్తృత సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. తాతయ్యగుంట గంగమ్మ దేవస్థాన గంగమ్మ జాతర సందర్భంగా ఈరోజు 3వ రోజు జరుగుతున్న విషయం అందరికీ తెలిసినదే. ఈ 3వ రోజు బండవేషాలతో గంగమ్మ భక్తులందరూ కూడా మొక్కులు తీర్చుకోవడం, వేషాలు వేసుకొని వచ్చి వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరినాయి కాబట్టి వాళ్ళందరూ ఈరోజు బండవేషాలు వేసుకొని గంగమ్మకు మొక్కులు చెల్లించడం జరుగుతోంది. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వేలాది మంది భక్తులు వచ్చి నడివీధి గంగమ్మ, తాతయ్యగుంట గంగమ్మ, తిరుపతికి పవిత్రమైన ప్రతి ఒక్కరికి ఈ గంగమ్మ తల్లి ఆశీస్సులు అందరూ కూడా పొందుతున్నారు. ఈ గంగమ్మ తల్లి ఆశీస్సులు అందరికి కూడా తిరుపతిలో నివసించే ప్రతి ఒక్కరికి, జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా గంగమ్మ తల్లి ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు కోరిన కోరికలు తీర్చాలని గంగమ్మ తల్లికి మేము కూడా గంగమ్మ తల్లికి ప్రార్థనలు చేస్తూ ఈరోజు మన చైర్మన్ గారు, నగర జనసేన అధ్యక్షులు రాజారెడ్డి గారు, మహేష్ గారు వీళ్ళందరూ కూడా సమక్షంలో చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఆర్కాడ్ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో
ఈరోజు వాటర్ బాటిల్ మజ్జిగ కూడా పంపిణీ కూడా దాదాపు 10,000 మందికి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఆర్య వయసులు అక్కడ వాళ్ళ ఆలయం నుంచి కూడా సారె తీసుకురావడం, అందులో నేను కూడా పాల్గొనడం, అక్కడి నుంచి కూడా సారె తీసుకొని వచ్చి గంగమ్మ తల్లికి సమర్పించడం చాలా సంతోషం. ఆర్య వయసులు గంగమ్మ తల్లికి చాలా సేవలు చేస్తున్నారు. వాళ్ళు బంగారు కాపడం కూడా గాలిగోపురం పైన ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళ సేవలు మనస్ఫూర్తిగా ఆర్య వయస్సుల తిరుపతి వారి సేవలు మనస్ఫూర్తిగా కొనియాడుతూ గంగమ్మ తల్లి ఆర్య వయస్సులకు అన్ని విధాలా తోడుండాలని కోరుకుంటూ ఈ యొక్క గంగ జాతర సందర్భంలో తిరుపతిలో ఉన్న 50 మంది భక్తులు పాలు పంచుకొని గంగమ్మ ఆశీస్సులు పొందాలని మరొకసారి కోరుకుంటున్నా. సెలవు తీసుకుంటాం. దేవస్థానాలందు జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు 3వ రోజు మండవేషాలతో భక్తుల దగ్గర వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా మా పాలక మండలి వచ్చిన తర్వాత మొదటి జాతర కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేము అంగరంగ వైభవంగా జరుపుతున్నాము. ఈ యొక్క జాతరని సంబరాలు అమ్మరాన్ని అంటే విధంగా మేము దాన్ని తీసుకెళ్తున్నాము. ఈరోజు ఎమ్మెల్యే గారు ఈరోజు గుడికి వచ్చి ఇట్లా రోటరీ క్లబ్ వారి సహాయంతో, లయన్స్ క్లబ్ వారి సహాయంతో, వాళ్ళ ఆర్కాడ్ కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు భక్తులకి మంచినీళ్ళు బాటల్ని అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు కూడా అందడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా మేమున్న ఇక్కడ తిరుపతిలో ఉన్న దాతల సహాయంతో ప్రతిరోజు వచ్చే భక్తులందరూ కూడా వాటర్ బాటిళ్ళు, బటర్ మిల్క్ ప్యాకెట్లు కూడా అందజేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై గంగమ్మ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేట్ కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోకి స్వాగతం. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి శాప్ చైర్మన్ రవినాయుడు సారె సమర్పించారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. జాతరలో భాగంగా 3వ రోజు గురువారం బండవేషంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కాగా శాప్ చైర్మన్ రవినాయుడు గంగమ్మకు సారె సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన శాప్ చైర్మన్ రవినాయుడుకు తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం చైర్మన్ మహేష్ యాదవ్ సాదర స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గంగమ్మ జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారని తెలిపారు. పాలక మండలి ఏర్పాట్లను కొనియాడారు. గంగమ్మ తల్లి దీవెనలు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. గంగమ్మ జాతర చాలా వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, ఈరోజు గంగమ్మ తల్లి బోర్డు చైర్మన్ కానీ, బోర్డు సభ్యులు కానీ, అధికారులు కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా జాతరను నిర్వహిస్తున్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూనే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఈరోజు చూసే ఎండ తాకిడి ఉన్నప్పటికీ ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా టీటీడీ కూడా తుడా కూడా పూర్తి సహకరించింది. అదేవిధంగా ఈరోజు చూసే భక్తులు గతంలో చాలా ఇబ్బంది పడేవాళ్ళు, కానీ ఈరోజు చూస్తే ఈరోజు పొంగళ్ళు కానీ, అదేవిధంగా నైవేద్యం కానీ, హారతి కానీ, అమ్మవారి దర్శనం కానీ ఈరోజు ఏ ఇబ్బంది లేకుండా చేసుకోవడం జరుగుతోంది. దాంతోపాటు తిరుపతిలో కనీవిని ఎనుగుని రీతిలో గంగ జాతర ప్రతి ఇంట్లో నిర్వహించుకోవడంతో పాటు ఈ పక్క చంద్రగిరి నియోజకవర్గం కానీ, నగిరి నియోజకవర్గం కానీ, కాళహస్తి నియోజకవర్గం కానీ
పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనడంతో పాటు తిరుపతిలో ఏ మూల చూసినా, ఏ వీధిలో చూసినా ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు కూడా అమ్మవారిని దర్శనం చేసుకునే విధంగా ఈరోజు ఏదైతే బోర్డు, గంగమ్మ తల్లి బోర్డు ఏర్పాట్లు చేయడం జరిగింది. నిజంగానే ఈరోజు భక్తులందరూ కూడా ఇవన్నీ అమ్మవారిని దర్శనం చేసుకొని, ఎందుకంటే తిరుపతి అమ్మ గంగమ్మ తల్లి, ఆ తల్లిని మొక్కుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒకప్పుడు కుగ్రామంగా ఉన్న ఈ తిరుపతి ఈరోజు మహానగరం అయిందంటే ఆ తల్లి ఆశీస్సులే. ఆ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మీడియా మిత్రులందరినీ కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇక్కడ జరుగుతున్న ఏదైతే ఈ వైభవంగా నిర్వహిస్తున్న జాతరను ప్రజలకు చేరువయ్యేలాగా చూసేలాగా చూడాలని చెప్పి కూడా మీడియా సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తూ జై గంగమ్మ తల్లి. తిరుపతి ప్రధాన తపాలా కార్యాలయం వద్ద విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతిని బీజేపీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులు గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ ఠాగూర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. అనంతరం గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ రవీంద్రనాథ్ ఠాగూర్ భారతీయ సాహిత్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన మహాకవి అని కొనియాడారు. గీతాంజలి రచనకు నోబెల్ బహుమతి అందుకుని భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటారని పేర్కొన్నారు. దేశభక్తి, మానవతా విలువలు, విద్యా వికాసం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నార్త్ మండల అధ్యక్షులు లోకా ప్రభాకర్ నాయుడు, బీజేపీ సెంట్రల్ మండల ఉపాధ్యక్షులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు జయంత్ కుమార్, మిట్టపల్లి బ్రహ్మానందరెడ్డి, రామ్ కుమార్, రవి, డీఎంకే గణేష్ రాయల్, గురునాథ నాయుడు, ప్రసాద్, చెంగల్ రాయలు, రంగస్థలి కార్యదర్శి కేఎన్ రాజా తదితరులు పాల్గొన్నారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి. ఆయన విశ్వానికంతా కవే కాదు, విశ్వానికంతా కూడా ఎన్నో ఘనకార్యాలు చేసినటువంటి మహానుభావుడు ఆయన. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ పెద్ద పెద్ద నాయకులతో కలిసి పేదవాడు చదువుకోవాలి, వారికి ఆదర్శవంతుడు కావాలి, దేశ నాయకుడు పేదవాడే కావాలని పట్టుబట్టిని శాంతినికేతాన్ని ఆయన స్థాపించాడు. బెంగాల్లో ఎంతోమందికి విద్యను ఉచితంగా ప్రబోధించాడు. అలాంటి బీసీలు ఆయన ప్రపంచ దేశాలు గర్వించదగ్గ మన ఇండియాకి ఆ యొక్క నోబెల్ బహుమతిని ఆయన తీసుకురావడం కూడా మన ఇండియాకు గొప్ప పేరు గలవాడు. ఆయన చివరి దశలో కూడా ఉన్న ఆస్తులంతా కూడా పేద ప్రజలకి పంచిపెట్టాడు. ఆయన రాసిన గీతాంజలి, అదే ఆ నావల్ కూడా విశ్వవ్యాప్తం చెందింది. అన్ని భాషల్లో కూడా దాన్ని తర్జనా చేసి ఎంతోమంది ప్రజలకు అందించారు. అలాంటి మహానుభావులు మళ్ళీ ఈ దేశంలో పుడితే ఈ దేశం ఇంకా ముందడుగు వేస్తుందని రాయలసీమ రంగస్థలి కార్యదర్శిగా ఆయనకి మేము ఘన నివాళులు అర్పిస్తున్నాం. జాతీయ గీత రచయిత, విశ్వకవి, ప్రపంచ నోబెల్ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించాము. ముఖ్యంగా రవీంద్రనాథ్ ఠాగూర్ గారు శాంతినికేతన్ స్థాపించి ఎంతోమంది విద్యార్థుల విద్యకు వెలుగులు నింపిన మహానుభావుడు. ఎంతోమంది నిరుపేదలకు చదువును నేర్పించి వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దిన మహానుభావుడు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు కులమతాలను వీడండి, మనుషులంతా ఒక్కటే అనే నిదానంతో మహాత్మా గాంధీ గారితో కలిసి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసిన శాంతి దాత రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచయిత, అలాగే చిత్రకారుడు కూడా, మంచి వ్యాఖ్యాత, ఇలా అన్ని విషయాల్లో ముందున్న మహా వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ఆయన పుష్పాంజలి ఘటిస్తున్నాం. మే 7 అంటేనే విశ్వకవి శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారి జయంతి వేడుకలు మన భారతదేశపు జనాలు మర్చిపోని ఒక గొప్ప వేడుకగా జరుపుకుంటాం. మొట్టమొదటి హాస్యకంఠపు నోబెల్ గ్రహీత శ్రీ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు మన దేశపు గీతాంజలి అనే గొప్ప కావ్యాన్ని రచించిన మహానుభావుడు మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు.
జనగణమన అంటేనే మన ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి గుండెల్లో మన భారతీయ తత్వాన్ని నెలకొల్పిన ఆ మహానుభావుడికి ఈరోజు రైతు ఉద్యమ నాయకుడు ఈదల వెంకటాచలం నాయుడు అనారోగ్యంతో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందారు. పెనుమూరు మండలం పెరుమాళ్ల కండ్రిగ గ్రామంలో అంత్యక్రియలు జరగనుంది. వెంకటాచలం నాయుడు రైతు నాయకుల సమస్యలపై అలుపెరగని అనేక పోరాటాలు చేశారు. చిత్తూరు పాలడైరీని పునర్ప్రారంభించాలనే సంకల్పంతో చొక్కా వేసుకోకుండా, కాళ్లకు చెప్పులు వేసుకోకుండా నిరసనలు తెలుపుతూ శ్వాస ఉన్నంత వరకు రైతుల కోసమే ఆయన పోరాటాలు చేశారు. ఆయన మృతితో చిత్తూరు ఉమ్మడి జిల్లాల రైతు సంఘం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చువోలు రైతు సేవా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమల్లోకి తీసుకువచ్చిన ఒక నెల ఒక గ్రామం 4వ పర్యటన కార్యక్రమం శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు కృష్ణా యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పాల్గొని రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని ఒక నెలలోపు రైతన్నల సమస్యలు పరిష్కరించే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని రైతులకు హామీ ఇచ్చారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా అందజేస్తున్న యూరియాను రైతులకు అందజేశారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాలలో మరియు రైతుల సమస్యలు పరిష్కరించే దిశగా నూతనంగా ప్రవేశపెట్టిన ఒక నెల ఒక గ్రామం 4 పర్యటనలు కార్యక్రమంలో రైతుల సమస్యలు పరిష్కరించే విధంగా నూతన కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేడు శ్రీకాళహస్తి మండలంలోని ముచ్చవోలు గ్రామం నందు రైతన్నల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా అధికార యంత్రాంగంతో రైతు సమస్యలు అడిగి తెలుసుకున్నామని, రైతులు తమకు తెలియజేసిన సమస్యలను ఒక నెలలోపుగు పరిష్కరించి రైతులకు న్యాయం చేసే విధంగా కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా అందజేస్తున్న యూరియాను నేడు రైతులకు అందజేశామని తెలిపారు. SMAM పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందజేస్తున్న రైతులకు 50% సబ్సిడీ రుణాలను నేటి నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేశారు. కొన్ని పరికరాలు అయితే ఉచితంగానే రైతులకు అందజేసే విధంగా ప్రభుత్వం నూతన కార్యాచరణ చేపట్టిందని, ఇందుకు గాను శ్రీకాళహస్తి నియోజకవర్గానికి 48,50,000 రూపాయలు ఉచిత రైతు పరికరాలు అందజేయడానికి ప్రభుత్వం తమ నియోజకవర్గానికి రుణాన్ని అందజేసిందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. కాళహస్తి మండలం రెవెన్యూ డివిజన్కి వచ్చినాం. ఈరోజు MRO గారు, VROs, డెప్యూటీ తహసీల్దార్స్, సర్వే అందరూ కూడా సిబ్బంది అంతా కూడా, రెవెన్యూ సిబ్బంది ఏదైతే ఉందో అందరం కూడా ఈరోజు బోడవారపల్లి గ్రామం రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ చూస్తే వెనకాల ఒక గ్రామం అంటే ఒక నెలలో ఒక గ్రామం తీసుకుంటాం. ఇది కొత్త స్కీము చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం కలిసి పెట్టారు. దీంట్లో ఒక గ్రామం, ఆ ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ గ్రామంలో 2 రోజులు వస్తాం. 2 రోజులు కూర్చొని ఆ గ్రామంలో రెవెన్యూ ఇబ్బందులు ఏమేమి ఉన్నాయో అన్నీ రాసుకుంటాం. ఒకవేళ నాయన చనిపోయి కొడుకు మీద పేరు మార్చుకోవడానికో, LPM జాయింట్ LPM ప్రాబ్లమ్స్, లేకుంటే ఓవర్లాపింగ్ ప్రాబ్లమ్స్, లేకుంటే సర్వే బుక్లో తప్పుబడిన ప్రాబ్లమ్స్, లేకుంటే రీసర్వే ప్రాబ్లమ్స్, లేకుంటే శ్మశాన వాటికి దారి ప్రాబ్లమ్స్, రెవెన్యూకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లం అయినా ఇమీడియట్గా దాన్ని తీసుకొని ఆన్లైన్లో ఎక్కించుకొని ఆ సమస్య ఏముంటుంది అనేది 30 రోజుల లోపల కంపల్సరీగా 50% రాయితీలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, SC STలు ఉన్నారో, ఇతర కులాలు ఉన్నారు, ఏ కులపోడని కావచ్చు, అతను పేదవాడైతే, రైతు అయితే, మంచి వ్యవసాయం చేసి రైతు అయితే తప్పకుండా వాళ్ళని చూసుకొని తప్పకుండా వాళ్ళకి సబ్సిడీలో వాళ్ళు వాడే పరిక్రమాలు ఇంకా యంత్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి తెలియదు. కొన్ని ఫ్రీగా కూడా ఇస్తున్నాం. ఆ ఫ్రీగా కూడా ఏమి ఇస్తామో ఆ లిస్ట్ ఇస్తాం. దగ్గర 48,50,000 రూపాయలకి 48,50,000 రూపాయలకి ఫ్రీగా యంత్రాలు ఇమ్మని చెప్పి ప్రభుత్వం ఇచ్చింది. కాళహస్తికి 48,50,000 రూపాయలు మరి శాంక్షన్ చేయడం జరిగింది. అవన్నీ కూడా అన్ని మండలాల్లో ఇస్తాం. ఈ రోజు నుంచి మళ్ళా రైతన్నలకి యూరియా సబ్సిడీ, యూరియా కూడా సరఫరా చేసేదానికి అందరూ వచ్చున్నారు. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది కూడా ఇప్పుడు అందరూ కూడా రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూరియా ఇచ్చే కార్యక్రమం చేస్తారు.
యాదవ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన యాదవ విద్యార్థులను ఈ నెల మే 9వ తేదీన సత్కరించనున్నట్లు యాదవ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు విక్రమన్, అన్నా కుప్పస్వామి, వెంకటేష్ యాదవ్ తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఈ నెల మే 9వ తేదీన చిత్తూరులో టీటీడీ కళ్యాణ మండపంలో ఉదయం 9 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపారు. విద్యార్థులు తమ పేర్లను ఈ నెల 8వ తేదీలోగా నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో నాయకులు గోవిందస్వామి యాదవ్, గిరిబాబు యాదవ్, హరిగోవింద యాదవ్, మార్గబంధు యాదవ్, గురుమూర్తి యాదవ్, గురుప్రసాద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గత సంవత్సరం కూడా మేము చాలా చక్కగా టీఈడీ కళ్యాణ మండపంలో 10th క్లాసు ఇంటర్మీడియట్ 10th క్లాస్ పాస్ అయిన విద్యార్థులకు అందరికీ కూడా ప్రశంసా పత్రాలు అందజేసి ఉన్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మేము చేయాలనేసి దృఢ సంకల్పంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. మీరు పత్రికా విలేకరులందరూ కూడా మొత్తం అన్ని డివిజన్లలో కూడా వెళ్ళే మాదిరిగా చిత్తూరు జిల్లా అంతా కవర్ అయ్యే మాదిరిగా మీరు చేయాల్సిందిగా ఈ కార్యక్రమాన్ని మరింత సపోర్ట్ ఇవ్వాల్సిందిగా మీరు కోరుతున్నాము. అదేవిధంగా ఎస్ఎస్సిలో ఈ విద్యా సంవత్సరంలో పాస్ అయినటువంటి పిల్లల్ని గౌరవించాలా. విద్య మనకు ముఖ్యము, విద్య లేకపోతే మనం ఏం చేయలేమనే ఉద్దేశంతో ప్రోత్సాహకాలు ఇస్తే పిల్లల్ని మరింత మెరుగుపరిచి వాళ్ళు మరింత ఉన్నత చదువులు చదువుకుని పైకి ఎదుగుతారనేసి వాళ్ళు ఒక ప్రోత్సాహంగా మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని మరింత విజయం చేయాల్సిందిగా మరి కోరుతున్నాము. థ్యాంక్ యూ. సంఘం వారు చిత్తూరు జిల్లాలోని యాదవ విద్యార్థులలో అత్యధిక మార్కులతో పాస్ అయిన వారిని రాబోవు 9వ తేదీ 5వ నెల 26వ సంవత్సరమున ఘనంగా సత్కరించుటకు తీర్మానించడమైనది. ఈ కార్యక్రమమును చిత్తూరు నందు గల టీటీడీ కళ్యాణ మండపంలో జరుగును. ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ విద్యార్థులను అత్యధిక మార్కులతో గత నెలలో పాస్ అయినటువంటి విద్యార్థులను సత్కరించుటకు ప్రతి విద్యార్థికి కూడా కానీ ఒక ఫైలు, ఒక మెమెంటో మరియు ఒక ప్రశంసా పత్రంతో వారిని సత్కరించవలెనని యాదవ ఉద్యోగస్తుల సంఘం తీర్మానించినది. మరి ఈ యాదవ విద్యార్థులను ఎంచుకోవడానికి ప్రతి మండలం నుంచి కూడా కానీ 10వ తరగతి నుంచి మొదటి ర్యాంకు, 2వ ర్యాంకు మరియు 3వ ర్యాంకు సాధించిన వాళ్ళు అర్హులు. అదేవిధంగా ఇంటర్మీడియట్ నందు మ్యాథ్స్ గ్రూప్ నందు ఫస్ట్ ర్యాంకు, సైన్స్ గ్రూప్ నందు ఫస్ట్ ర్యాంకు, కామర్స్ గ్రూప్ నందు ఫస్ట్ ర్యాంకు మరియు హిస్టరీ గ్రూప్ నందు ఫస్ట్ ర్యాంకు సాధించిన వారు కూడా అర్హులే. అనగా ప్రతి మండలం నుంచి కూడా కానీ 7 మంది విద్యార్థులను ఎన్నుకొని ఆ రోజు వారిని సత్కరించుటకు ఈ యాదవ ఉద్యోగ సంఘం తీర్మానించినది. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారిని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ దర్శించుకున్నారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా నిర్వహిస్తున్నారు. జాతరలో భాగంగా 3వ రోజు గురువారం బండ వేషంలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కు తాతయ్యగుంట గంగమ్మ దేవస్థానం చైర్మన్ మహేష్ యాదవ్ సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గంగమ్మ జాతరను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారని తెలిపారు. గంగమ్మ తల్లి దీవెనలు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి దర్శనం చేసుకోవడం జరిగింది. గౌరవ ఆలయ చైర్మన్ గారు నయనార్ మహేష్ యాదవ్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందడం జరిగింది. చైర్మన్ కన్నా ముందు మహేష్ మా తమ్ముడు అని చెప్పుకుంటాను సంతోషంగా. ఎందుకంటే నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు తిరుపతిలో చాలా సహాయ సహకారాలు అందించారు. ఆ రోజు ఎన్నికలప్పుడు కేసులు పెట్టించుకొని చాలా ఇబ్బంది పడినా కూడా నాతో పాటు నిలిచి పనిచేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా, నారా లోకేష్ గారు కూడా ఆయన కష్టాన్ని గుర్తించి ఈరోజు ఇంత విశిష్టమైన దేవస్థానానికి చైర్మన్గా బాధ్యతలు కల్పించడం కూడా మహేష్ కష్టానికి, అట్లాగే ఆయనకి గంగమ్మ తల్లి ఆశీస్సులు కూడా మెండుగా ఉన్నాయని చెప్పి నేను భావిస్తున్నాను. తన ఆధ్వర్యంలో, అలాగే పాలక మండలి ఆధ్వర్యంలో, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో గంగమ్మ తల్లి ఉత్సవాలు అద్భుతంగా, జాతర ఉత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయని చెప్పనేసి నేను భావిస్తున్నాను. అట్లాగే ఎన్నికల ముందు కూడా నేను గెలిచిన తర్వాత మొట్టమొదటి వచ్చి నేను దర్శనం చేసుకుంది ఇక్కడే గంగమ్మ తల్లి దగ్గరే.
ఎన్నికల ముందు కూడా వచ్చి చేసుకోవడం జరిగింది. గెలిచిన వెంటనే కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నాం. ఆ అమ్మ ఆశీస్సులతోటి ఆనాడు విజయం సాధించడం కానీ, తర్వాత కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వటం, ఈ రాష్ట్రంలో దేవాలయాలకు సంబంధించి అన్ని కార్యక్రమాలు చాలా అంటే చాలా అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 5,000 పైసలకు చిన్న టెంపుల్స్ గ్రామ స్థాయిలో నిర్మించుకునేదానికి కూడా పాలక మండలి ఆమోదం తెలిపిందని చెప్పనేసి మనందరం చూసాం. అట్లా ప్రతి చోట ఒక మంచి వాతావరణం, సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని సగర్వంగా తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, నరేంద్ర మోడీ గారికి కూడా ఇక్కడ రాష్ట్రాన్ని, అక్కడ దేశాన్ని అభివృద్ధి చేసేటటువంటి శక్తిని, ఆశీస్సులు ఆ గంగమ్మ తల్లి ఇవ్వాలని చెప్పనేసి కూడా నేను ప్రార్థించడం జరిగింది. మా అందరికి కూడా ప్రజలకు సేవ చేసేటటువంటి భాగ్యం, అవకాశం, శక్తిని ఇచ్చి ముందుకు నడిపించాలని చెప్పనేసి అమ్మవారిని కూడా ప్రార్థించడం జరిగింది. ఈ సంవత్సరం ఇక్కడ దర్శనం చేసుకునేటటువంటి భక్తుల యొక్క కుటుంబాలు అమ్మవారి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని చెప్పనేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్గా ప్రకటించాలని తిరుపతి రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ విజ్ఞప్తి చేశారు. తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్గా ప్రకటించాలని, లేదా గుంటూరుకు తరలిపోయిన డివిజన్ను తిరిగి తిరుపతికి తీసుకురావాలని, లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని తిరుపతి రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ కుమార్ గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హెచ్చరించారు. ఈ సమావేశంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కేవీ చౌదరి, పోస్టల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు శ్రీధర్ బాబు, వైఎస్ బాబు, బుజ్జిబాబు నాయుడు, హేమంత్, నీలాద్రి, నీలేష్, రమేష్, టీవీ రావు ఇతరులు పాల్గొన్నారు. భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ ఒక గెజెట్ రిలీజ్ చేయడం జరిగింది, మీకు అందరికీ తెలిసిందే. సో విశాఖ జోన్ మన రీఆర్గనైజేషన్ విభజన చట్టం ప్రకారం 2014 మార్చిలో అనౌన్స్ చేసిన జోను 12 సంవత్సరాల తర్వాత సాకారమైంది. ఇదెంతో మన ఆంధ్రప్రదేశ్ వాసిగా ఎంతో హర్షణీయం. వీఆర్ వెరీ హ్యాపీ. కానీ ఇది కూడా చాలా టైం తీసుకునింది వివిధ కారణాల వల్ల. సో ఇప్పటికైనా కళ సాకారమైంది. అదేవిధంగా ఈ కొత్త జోన్లో తిరుపతి కేంద్రంగా ఒక రైల్వే డివిజన్ను ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఎప్పటి నుంచో, ఇది మనకి 3 దశాబ్దాల కళ ఇది. సో దీన్ని అంచెలంచెలుగా మనము విజ్ఞాపనలు చేస్తూ ఉన్నా ఈ సౌత్ కోస్ట్ రైల్వే కొత్తగా ఫామ్ అయ్యే దాంట్లో వస్తుందని ఆశించినాం. అందరూ ఈ ప్రాంత వాసులే కాదు, రాయలసీమ ప్రాంత వాసులందరూ కూడా. కానీ దురదృష్టవశాత్తు దీన్ని పరిశీలించడం లేదనే సూచనలతోనే మేము అక్టోబర్ 2025 నుంచి అవగాహన సదస్సులు అయితేమి, మేధావుల సదస్సు అయితేమి, ర్యాలీలు అయితేమి, తిరుపతిలోనే కాకుండా రేణిగుంట, కోడూరు, చిత్తూరు ఇవన్నిటిని కూడా చేసి రైల్వే మినిస్టర్ని కలవడం జరిగింది. మిగతా కేంద్ర మంత్రులు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, కృష్ణదేవరాయలు గారు, చిత్తూరు ఎంపీ గారు వాళ్ళ సహకారంతో రైల్వే మినిస్టర్ విజ్ఞాపన ఇవ్వడం జరిగింది. అదే మన ప్రాంతీయ వాస అయిన మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి విజ్ఞాపన చేయడం జరిగింది. తిరుపతి కేంద్రంగా ఒక రైల్వే డివిజన్ను ఏర్పాటు చేయాలని చెప్పి మేము ఎప్పటి నుంచో, ఇది మనకి 3 దశాబ్దాల కళ ఇది. సో దీన్ని అంచెలంచెలుగా మనము విజ్ఞాపనలు చేస్తూ ఉన్నా ఈ సౌత్ కోస్ట్ రైల్వే కొత్తగా ఫామ్ అయ్యే దాంట్లో వస్తుందని ఆశించినాం. అందరూ ఈ ప్రాంత వాసులే కాదు, రాయలసీమ ప్రాంత వాసులందరూ కూడా. కానీ దురదృష్టవశాత్తు దీన్ని పరిశీలించడం లేదనే సూచనలతోనే మేము అక్టోబర్ 2025 నుంచి అవగాహన సదస్సులు అయితేమి, మేధావుల సదస్సు అయితేమి, ర్యాలీలు అయితేమి, తిరుపతిలోనే కాకుండా రేణిగుంట, కోడూరు, చిత్తూరు ఇవన్నిటిని కూడా చేసి రైల్వే మినిస్టర్ని కలవడం జరిగింది. మిగతా కేంద్ర మంత్రులు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, కృష్ణదేవరాయలు గారు, చిత్తూరు ఎంపీ గారు వాళ్ళ సహకారంతో రైల్వే మినిస్టర్ విజ్ఞాపన ఇవ్వడం జరిగింది. అదే మన ప్రాంతీయ వాస అయిన మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిసి విజ్ఞాపన చేయడం జరిగింది. చెన్నైలో సదర్న్ రైల్వేలో 6 డివిజన్లు ఉన్నాయి. చెన్నై, సేలం, పాల్ఘాట్, త్రివేంద్రం, తిరుచి అండ్ మదురై. అదేవిధంగా బెంగళూరు, మైసూరు 80 కిలోమీటర్లు 2 డివిజన్లు ఉన్నాయి. మనకి కేంద్రం, మనం ఒకప్పుడు సదర్న్ రైల్వేలో ఉన్నాము, చెన్నై కేంద్రంగా ఉన్నాము. మన రాష్ట్రమే ఇదంతా కూడా తమిళనాడులో ఉండేది. సో మళ్ళీ బైఫర్కేట్ అయింది. అప్పటి నుంచి కూడా
తిరుపతి కేంద్రంగా ఒక డివిజన్ కావాలనంటే ఇక్కడ వ్యవస్థ, రైల్వే వ్యవస్థ ఇప్పుడు కొన్ని దగ్గరలో ఒక ట్రాక్ నేరుగా వెళ్ళిపోతుంది. అందుకు కడప అనుకోండి, బ్రాంచ్ లైన్లు అంతా ఏముండవు. బట్ ఇక్కడ ఏంటంటే పెద్ద జంక్షను, జాగ్రఫికల్గా రేణుగుంట చాలా పెద్ద జంక్షను, దగ్గర బ్రాంచెస్ అంతా పెరుగుతున్నాయి. చిత్తూరు టు కుప్పం అయితే ఏమి, కడప టు బెంగళూరు అయితే ఏమి, పుత్తూరు టు అత్తిపట్టు అయితే ఏమి, దిండివనం టు నగిరి అయితే ఏమి, ఇవన్నీ సర్వేలు అన్నీ జరిగాయి. అంతెందుకు ఒక ఎగ్జాంపుల్ అంటే స్పీడప్. ఇప్పుడు ప్రపోజల్ పేపర్లో ఉండడం వేరే, 50 ఏళ్ళకు 60 ఏళ్ళకు నెక్స్ట్ జనరేషన్లకు కూడా వస్తాయో రాదో అనేది తెలియదు. మీ అందరి సహకారం ఇది ఏ ఒక్కరితో కాదు, మన ప్రాంత సమస్య. వాళ్ళు ఏ విధంగా అక్కడ సాధించి తెచ్చుకున్నారో, మనం ఎందుకు ఏ విషయంలో వెనకబడుతున్నామో, ఇంత పెద్ద 6 జిల్లాలకు కలిపి ఒకే డివిజన్ ఉంది, వాళ్ళు ఉమ్మడి జిల్లాలు 7 జిల్లాలకు కలిపి 3 డివిజన్లు ఒక జోన్ ఉంది. ఎక్కడ మనం ఇప్పుడు ఈ ప్రాంతం అనేది మన తిరుపతి ఎత్తుకుంటే ప్రధాన నగరమే. బట్ ఫ్లోటింగ్ ట్రాఫిక్ ఉన్నారు కానీ పాపులేషన్ కానీ ఇప్పుడు అర్బనైజేషన్ అవుతుంది. అర్బనైజేషన్ వల్లే దేశ ప్రగతి అన్నీ అవుతున్నాయి. కానీ ఇట్లాంటి సంస్థలు వస్తే బాగుంటుంది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి టు చిత్తూరు మధ్యలో పారిశ్రామికరణ ఉండదు, ఎందుకంటే ఎక్కువ ప్రైవేట్ ల్యాండ్స్. ఇట్లాంటి సంస్థలను పెడితే ఆ ప్రాంతానికి కూడా అభివృద్ధి చెందుతుందని మా అభిప్రాయం. తిరుపతి అనేది చాలా జస్టిఫికేషన్, చాలా ఉన్న డివిజన్లో అత్యంత పెద్దది కొట్టికల్ డివిజన్. సుమారు 2183 కిలోమీటర్లు రన్నింగ్ ట్రాక్ ఉంది. డబుల్ ట్రాక్టర్ తీసుకుంటే సుమారు 3000. అందులో ఇక్కడ ఉన్న దీంట్లో నుండి కూడా వాడి టు రాయచూరు, గిరిగారు అన్ని విషయాలు చెప్పున్నారు. వాడి టు రాయచూరు కొట్టికల్ డివిజన్లో ఉండేది, అది 108 కిలోమీటర్లు తీసుకెళ్లి సికింద్రాబాద్లో కలిపారు. కొత్తగా బెంగళూరు టు కడప అదొకటి ప్రాజెక్ట్ రన్నింగ్లో ఉంది. కాళహస్తి టు ఓబులవారిపల్లి అదొక ప్రాజెక్ట్, అది సుమారు అది కూడా దాన్ని తీసుకెళ్ళి అతి సమీపంలో ఉండేదాన్ని తీసుకెళ్ళి గుంటూరులో కలుపుతున్నారు. మనకు 1975లో 2002లోనే డివిజన్ రావాల్సింది. 1970-75లో తిరుపతి చాలా చిన్న స్టేషన్, ఒక 2 లైన్లు మాత్రం, మీటర్ గేజ్ మాత్రమే ఉండేటివి, 2 ప్లాట్ఫారాలే ఉండేటివి. ఆ రోజు మహా అంటే ఒక 5-6 ట్రైన్లు మాత్రం రన్ చేసేవి. ధర్మారం నుండి కాట్పాడి ఇలాగ వచ్చేటివి, అవి రేరుగా పోయేటివి. ఈరోజు సుమారు 100 ట్రైన్లు పైన రన్ అవుతున్నాయి. సుమారు 1,00,000 మంది పైన యాత్రికులు తిరుపతి రైల్వేల ద్వారా ప్రయాణిస్తున్నారు. ఒక రోజుకు సుమారు 450 కోట్ల ఆదాయం తిరుపతి ద్వారా. జోనల్లో తీసుకుంటే సికింద్రాబాద్, విజయవాడ తర్వాత అత్యంత కలెక్షన్లో ఉండే స్టేషన్ ఏదంటే తిరుపతి. కానీ డెవలప్మెంట్లో మాత్రం లేదు. స్టేషన్ పరంగా కొద్దిగా డెవలప్మెంట్ బిల్డింగ్స్ కడుతున్నా కానీ అటువైపు కానీ ఇటువైపు సౌత్ సైడ్ సర్క్యులేటింగ్ ఏరియా ఉంది. నార్త్ సైడ్కి తీసుకుంటే డైరెక్ట్గా స్టేషన్ బిల్డింగ్ ఏమో పెద్దదిగా కనిపిస్తుంది. డైరెక్ట్గా రోడ్లోకి వస్తాం, ముందర బిల్డింగ్లే కనిపిస్తాయి. ఏమాత్రం కార్ పార్కింగ్ కానీ వెహికల్స్ కానీ జనాలు వచ్చినా దాన్ని కూడా డెవలప్ చేయాలనేసి గట్టి ప్రయత్నం అంటే అందరికీ చెప్పడం జరిగింది. అలాగే మనకు వందే భారత్ బెంగళూరు టు విజయవాడ ఇది చాలా సార్లు అనౌన్స్ చేశారు. ఇదిగో ఈరోజు వస్తుంది, రేపు. చాలామందికి విజయవాడ కానీ బెంగళూరు కానీ వెళ్ళాలంటే, రాజధానికి వెళ్ళాలంటే స్పీడ్ ఫాస్టెస్ట్ ట్రైన్, చాలా ట్రైన్లు ఇంప్రూవ్ చేశారు. రన్నింగ్ కూడా ఫాస్ట్గా పోతున్నాయి. అలాంటి ట్రైన్ డైరెక్ట్ బెంగళూరు టు విజయవాడ ఇవ్వడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అంటే ఎంప్లాయీస్ కానీ చాలామంది సాఫ్ట్వేర్ సాయంత్రం అవుతే బెజవాడలో బ్రిడ్జి కింద కొన్ని 100 మంది నిలబడతారు బెంగళూరుకి వెళ్ళేవాళ్ళు. ఏమిటంటే ఒక్కటే కాదు, డబుల్ లైన్ లేదు. ఈ డబుల్ లైన్ లేదు దానివల్ల కాట్పాడి టు తిరుపతి మేము వందే భారత్ను అనౌన్స్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు గిరి గారికి చెప్పారు, ఎస్ కాట్పాడి నుండి చాలా ట్రైన్లు వయా అర్కోణం మీద రేణుగుంట చెన్నై వెళ్తున్నాయి. డబుల్ లైన్ చేస్తే వయా తిరుపతి చిత్తూరు మీద వస్తే ఈ ప్రాంతంలో డెవలప్ అవుతుందని వాటికి అవకాశం కల్పించకుండా పెండింగ్లో పెడుతున్నారు. వీరన్న చెప్పినట్టు దానివల్ల ఉపయోగాలు ఎంతవరకు మన ప్రాంతానికి వస్తుంది, ఎన్నెన్ని లాభం చెందే పరిశ్రమలకు కానీ వాటికన్నిటికీ ఎంత ఉపయోగకరంగా ఉంటుందనేసి తెలియజేశారు. దీన్ని గతంలో మనము తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పోరాడి సాధించుకున్నారు, అదేవిధంగా మనం అందరం కలిసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని దాన్ని మనం కూడా ఈ విశాఖ నుంచి తరలించకుండా దానికోసం కూడా మనము విశాఖ ఉక్కుకు మనం ఇక్కడ నుంచి కూడా మన ఒక ఆదరణ చూపించాం. అలాంటిది ఈరోజు మనకు రైల్వే డివిజన్ వస్తే మనకు ఎంతో ఉపయోగాలు, యువతకి ఎన్నెన్నో పరిశ్రమలు కానీ యువతకి ఎన్నెన్నో ఉపయోగాలు. ఇందాక మన అన్న చెప్పినట్టు గూడ్స్, మామిడి పండ్లు అంటే మన రాష్ట్రం మన ఈ జిల్లాలో పండించేది మామిడి పండ్ల పంట చాలా ఎక్కువగా ఉంటుంది.
ఎక్కడెక్కడి నుంచో లారీలు వచ్చి డంప్ చేసుకొని పోతుంటుంది. అదే ట్రైన్ అయితే ఒక ఏసీ అలాంటివి ఇచ్చి మనం కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ కూడా పంపించడానికి చాలా వీలుగా ఉంటుంది. ఈ డివిజన్ కోసము ప్రతి ఒక్కరూ స్థానికులు మనందరికి సపోర్ట్ చేసి మనకి ఇది కావాలా అనేసి దీని ప్రజల్లో కూడా తీసుకెళ్ళి ఏ విధంగా మనము ప్రజలకి తెలియజేయాలా, మనం ఏ విధంగా సఫర్ అవుతున్నాము అన్న విషయం కూడా మేమందరం కలిసి ప్రజలకు వివరించి ఈ విధంగా మనకు సపోర్ట్ చేసుకున్నామంటే ప్రజలందరూ దీని మీద ఒక పెద్ద బల ప్రదర్శన కూడా చేసి, అవసరమైతే బల ప్రదర్శన చేసి పార్టీలకు అతీతంగా, పార్టీలకు సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ స్థానికంగా పోరాడి మనం ఖచ్చితంగా ఈ డివిజన్ ఇక్కడ ఏర్పాటు అయ్యేలాగా ప్రతి ఒక్కరి కృషి. మనం మామూలుగానే అన్నోళ్ళు ఆల్రెడీ మన ఢిల్లీ వరకు వెళ్ళి పార్లమెంట్లో కావచ్చు ఇక్కడ మొత్తం వాళ్ళకి తెలియజేశారు. రైల్వే మినిస్టర్ గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో వాళ్ళు చూస్తున్నారు, కానీ వాళ్ళకి ఇంతవరకు ఆ సీరియస్నెస్ అనేది కనపడలేదు. ఖచ్చితంగా దాన్ని వాళ్ళకి తగిలేటట్టుగానే ఖచ్చితంగా దీన్ని తీసుకెళ్ళి ప్రజల మద్దతు, ప్రజలకు కూడా అవగాహన తెలియజేసి ఈ విధంగా మనం పోరాడమంటే రాబోయే రోజుల్లో మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉన్నది. ఒక డివిజన్ వచ్చిందంటే పిల్లలకు ఉద్యోగాలు, ఈరోజు చదువుకున్న పిల్లలు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే రైల్వే ఉద్యోగాలంటే నాకు తెలిసి మ్యాక్సిమం చెన్నై అటుపక్క వాళ్ళకి చెన్నై, అరుకోణం ఇలాంటి చుట్టుపక్కల రైల్వే డివిజన్ చాలా ఇదిగా ఉంటుంది. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు చాలా వరకు దాన్ని ఉపయోగించుకుంటారు. దీన్ని మన తిరుపతి జిల్లా కూడా అందుబాటులో ఉంటే బాగుంటుందని సరే ప్రతి ఒక్కరికి ప్రజలకు కూడా ఏ విధంగా అవగాహన కల్పించాలని కూడా తెలియజేస్తారు. సాక్షాత్తు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రతిరూపంగా భక్తుల అర్చనలు అందుకుంటున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం వార్షిక వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గోవింద నామస్మరణతో, మంగళ వాయిద్యాల నినాదాలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. వసంత ఋతువులో ప్రకృతి ప్రసాదించిన పుష్పాలు, ఫలములను స్వామివారికి సమర్పించి కలియుగ వైకుంఠవాసుడు శ్రీనివాసుని అనుగ్రహం పొందడమే ఈ వసంతోత్సవాల ఆంతర్యమని అర్చకులు తెలిపారు. భక్తుల హృదయాలలో భక్తి, ప్రశాంతత, ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపే ఈ ఉత్సవాలు ప్రత్యేకమైనవిగా నిలుస్తాయని పేర్కొన్నారు. వైఖానస మాసంలోని శ్రావణ నక్షత్రాన్ని పురస్కరించుకొని ప్రతి శనివారం నిర్వహించే ఈ 3 రోజుల ఉత్సవాలకు తొలి రోజున విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం 8:30 మలయప్ప స్వామివారు ఉభయ నాంచారులతో ఆలయం నుండి వసంత మండపానికి వేంచేపు చేయగా గోవిందనామాలతో ఆలయ వీధులు మారుమ్రోగాయి. మధ్యాహ్నం 2 గంటల నుండి 4 గంటల వరకు వైఖానస ఆగమయోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పుష్పాలతో నిర్వహించిన అభిషేక సేవ భక్తులను పరవశింపచేసింది. అనంతరం ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ఊంజల్ సేవను వైభవంగా నిర్వహించారు. సాయంత్రం తిరువీధుల ఉత్సవంలో స్వామివారు భక్తులకు దివ్య దర్శనమిచ్చి అనుగ్రహించనున్నారు. వసంతోత్సవాలను పురస్కరించుకుని 3 రోజుల పాటు నిర్వహించే ఆర్జిత సేవలైన నిత్య కళ్యాణోత్సవం, అలాగే మే 7న తిరుప్పావడ సేవలను టీటీడీ రద్దు చేసింది. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతూ ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. కాగా వసంతోత్సవాలలో అత్యంత వైభవంగా నిర్వహించే స్వర్ణ రథోత్సవం మే 8వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు జరగనుంది. బంగారు తేజస్సుతో అలంకరించిన స్వర్ణ రథంపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దివ్యమంగళ దర్శనం ఇవ్వనున్నారు. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి రానున్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఓ వరలక్ష్మి, సూపరింటెండెంట్ రమేష్, ఆలయ ఇన్స్పెక్టర్లు మునికుమార్, ధనశేఖర్, ఆలయ అర్చకులు బాలాజీ రంగాచార్యులు, పలువురు అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాయలసీమ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో భాగంగా రాష్ట్రంలోని ఉత్తమ ఆసుపత్రిగా శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ను అభివృద్ధి చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు బిఆర్ నాయుడు వెల్లడించారు. తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో 55 కోట్లతో ఏర్పాటు చేసిన పెట్ సిటీ స్కాన్, గామా కెమెరా, హై ఎనర్జీ అడ్వాన్స్డ్ లీనియర్ యాక్సిలేటర్, ఆధునిక వైద్య పరికరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బిఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ స్విమ్స్ ఆసుపత్రిలో తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందుతుందని తెలిపారు. క్యాన్సర్ వైద్య చికిత్స కోసం శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదని పథకం నిధులతో ప్రారంభించిన పెట్ సిటీ స్కాన్, గామా కెమెరా, హై ఎనర్జీ అడ్వాన్స్డ్ డే లీనియర్
యాక్సిలేటర్ వైద్య పరికరాలు రోగులకు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఇందులో దాదాపు 18 కోట్ల విలువైన పెట్ సిటీ స్కాన్ పరికరం క్యాన్సర్, మెదడు సంబంధిత వ్యాధులు, గుండె జబ్బులను త్వరగా గుర్తించడంలో ఉపయోగపడుతుందని తెలిపారు. 5 కోట్ల విలువైన గామా కెమెరా అవయవాల పనితీరును, కణజాల స్థితిని చిత్రాల రూపంలో చూపిస్తుందని తెలిపారు. క్యాన్సర్ ఇన్ఫెక్షన్లు, గుండె, మెదడు, థైరాయిడ్, ఎముకలు, మూత్రపిండాల పనితీరును అంచనా వేయడానికి ఉపయోగపడుతుందని వివరించారు. అదేవిధంగా 29 కోట్లతో విలువైన హై ఎనర్జీ అడ్వాన్స్డ్ లీనియర్ యాక్సిలేటర్ ద్వారా అధిక శక్తిగల ఎక్స్రేలు లేదా ఎక్స్ట్రాన్ కిరణాలను క్యాన్సర్ ట్యూబర్మరై ఖచ్చితంగా ప్రసారం చేస్తుందని, దీనివల్ల చుట్టుప్రక్కల ఆరోగ్యకర కణజాలను హాని తక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ యంత్రం మెదడు, రొమ్ము, ప్రొటెస్టెడ్, ఊపిరితిత్తులు వంటి భాగాలలో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగపడుతుందని తెలిపారు. స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు స్థాపించిన స్విమ్స్ విశ్వవిద్యాలయం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. 30 ఏళ్లుగా టీటీడీ సహకారంతో 450 కోట్లతో ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మార్గదర్శకత్వంలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా 600 కోట్లతో పలు భవనాలు నిర్మించుకుంటున్నామని వెల్లడించారు. 6 నెలల క్రితం దాతల సహకారంతో ఎంఆర్ఐ, సిటీ స్టిమ్యులేటర్ యంత్రాలు ప్రారంభించామని గుర్తు చేశారు. మరో 2 నెలల్లో పూర్తి స్థాయిలో క్యాన్సర్ బ్లాక్ ప్రారంభమవుతుందని తెలిపారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో భవిష్యత్తులో రోబోటిక్ సర్జరీలు, వైద్య విద్యార్థులకు ఉపయోగపడేలా స్టిమ్యులేటర్స్, వర్చువల్ డిసెక్షన్ ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 105 కోట్ల విరాళాలతో స్విమ్స్ పలు వైద్య పరికరాలు అందుబాటులోనికి తీసుకువచ్చినట్టు వెల్లడించారు. శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదని పథకానికి విరివిగా విరాళాలు అందించి రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తోడ్పాటును అందిస్తున్న దాతలకు, కార్పొరేటర్, సామాజిక బాధ్యతగా నిధులు అందిస్తున్న సంస్థలకు స్విమ్స్ కుటుంబం తరఫున పాదాభివందనాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు సదాశివరావు, పనబాక లక్ష్మి, జానకీదేవి, భానుప్రకాష్ రెడ్డి, తోడా చైర్మన్ మరియు టీటీడీ బోర్డు సభ్యులు దివాకర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, తిరుపతి మున్సిపల్ మాజీ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణ, ఇతర నాయకులు, స్విమ్స్ అధికారులు మరియు రేడియేషన్, అంకాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ విభాగం వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. టీటీడీ నిర్వహిస్తున్నటువంటి ఈ స్విమ్స్ హాస్పిటల్లో నూతన అధ్యాయం మొదలైందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇన్స్టిట్యూషన్ స్విమ్స్ జాబితాలో చేరింది. గతంలో సంవత్సరం క్రితట నేను ఈ హాస్పిటల్ వచ్చినప్పుడు మన డాక్టర్స్తో అందరితో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ కూడా వేరియస్ ప్రాబ్లమ్స్, అవి కావాలా ఇవి కావాలని అడగడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని సీనియర్ ఐఏఎస్ రిటైర్డ్ అధికారి ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ అధ్యక్షతన ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక్కొక్కటి ఫుల్ఫిల్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు అద్భుతమైనటువంటి ఏదైతే 3 ఎక్విప్మెంట్స్ ఏదైతే ఉన్నాయో క్యాన్సర్కు సంబంధించింది సుమారు 55 కోట్ల పైన వెచ్చించి ఈ ఎక్విప్మెంట్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలకి చాలా చాలా ఉపయోగపడే విషయం. ఈరోజులో రోజుకి క్యాన్సర్ పెరిగిపోతున్నటువంటి దశలో ఇలాంటివి ఇంకా రావాల్సినవి ఉన్నాయి. దీన్ని మొట్టమొదటిగా ప్రారంభించాం. దీన్ని ఏదైతే 3 ఎక్విప్మెంట్స్ డీటెయిల్ దగ్గర ఉన్నాయి. ఒకటి హై ఎనర్జీ అడ్వాన్స్ యాక్సిలేటర్ ఒకటి, అలాగే పెట్ స్కాన్ ఒకటి, ఒక గామా కెమెరా ఒకటి. ఈ 3 కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ సిఫార్సు మేరకు కొనుగోలు చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా చేయాలన్నటువంటి ఇది త్వరలో మనం కంప్లీట్ చేసుకోగలిగాం. అదేవిధంగా పద్మావతి చిల్డ్రన్స్ హార్ట్ హాస్పిటల్ ఏదైతే అది కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. ఇది ఆంధ్రప్రదేశ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్. అంటే బెస్ట్ హాస్పిటల్ అంటే ట్రీట్మెంట్
చాలా తక్కువ ధరతో మనం ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకి చాలా ఉపయోగపడతాయి. దీనికి ముఖ్యంగా ఇంత అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి డైరెక్టర్ ఆర్వి కుమార్ గారికి, వారి టీంకి టీటీడీ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత త్వరలో ఎక్విప్మెంట్ తెప్పించడం, ఇన్స్టాల్ చేయడం, ఏదైతే సేఫ్టీ పారామీటర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ చేయడం అనేది మహా అద్భుతం. దాన్ని మన హాస్పిటల్ మేనేజ్మెంట్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. నమో వెంకటేశ్వర. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీఆర్ గారు 30 ఏళ్ల కింద స్థాపించినటువంటి ఈ సూపర్ స్పెషాలిటీ విశ్వవిద్యాలయం క్రమక్రమంగా పెరుగుతూ ఈ స్థాయికి చేరుకుంది. గత 30 ఏళ్లలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు 450 కోట్లతో ఇక్కడ ఈ హాస్పిటల్ని సపోర్ట్ చేయడం జరిగింది. కానీ మన ఈసారి గవర్నమెంట్ మారాక కొత్త బోర్డు ఏర్పడ్డాక శ్రీ గౌరవ చైర్మన్ శ్రీ బిఆర్ నాయుడు గారి మార్గదర్శకత్వంలో ఇంతకుముందు ఎప్పుడూ జరగనంతగా స్విమ్స్ యొక్క అభివృద్ధి శరవేగంగా జరగడం సంభవించింది. దాదాపు 600 కోట్లతో అనేక భవన సముదాయాలు మనం నిర్మించుకున్నాం. అలాగే 6 నెలల కింద ఎంఆర్ఐ సిటీ స్టిమ్యులేటర్ అనే 2 పరికరాలను ఏర్పరచుకున్నాం. ఇప్పుడు దాదాపు 60 కోట్లతోటి ఈ 3 పరికరాలను కూడా ప్రజలకు అందుబాటులో తేవడం జరిగింది. అలాగే మరి 2 నెలల్లో క్యాన్సర్ బ్లాక్ పూర్తిగా తయారై వారి చేతుల మీదుగా మనం ఇనాగరేట్ చేసుకుంటాం. అలాగే రాబోయే రోజుల్లో ప్రపంచంలో పోటీ ఎదుర్కోవడానికి సిద్ధంగా మనము రోబోటిక్ సర్జరీకి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ని, అలాగే సిమ్యులేటర్స్ అని ఉంటాయి, అంటే చదువుకునే డాక్టర్లకు సర్జరీలో ట్రైనింగ్ ఇవ్వడానికి అలాగే సిమ్యులేటర్స్ని, అలాగే మామూలుగా చదువుకునేప్పుడు ఇంతకుముందు శవాల మీద డిసెక్షన్ నేర్చుకునేవారు. అలా కాకుండా వర్చువల్ డిసెక్షన్ రూమ్ అనేటువంటి కాన్సెప్ట్ని అవన్నీ కూడా రాబోయే రోజుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి పూర్తి ప్రోత్సాహంతో స్విమ్స్ ఒక అత్యున్నత వైద్య సంస్థగా రూపుదిద్దుకోబడింది అనడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఈ సందర్భంగా ఈ 3 ఎక్విప్మెంట్ కూడా శ్రీ బాలాజీ ఆరోగ్యవర ప్రసాదిని అనే స్కీమ్ కింద వెంకటేశ్వర స్వామి భక్తులు ఉదారంగా ఇచ్చినటువంటి దానాల వల్ల ఏర్పడింది. వారందరికీ కూడా మేము మన స్విమ్స్ కుటుంబం తరఫున పేరు పేరున పాదాభివందనాలు తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో 2 రోజుల పాటు విజయవాడలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్. సదస్సులో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. అంగరంగ వైభవంగా తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర మహోత్సవాలు. బండ వేషంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. గంగమ్మకు సారెను సమర్పించిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, శాప్ చైర్మన్ రవినాయుడు. గోవింద నామస్మరణ మధ్య ప్రారంభమైన శ్రీనివాస మంగాపురం వసంతోత్సవాలు. ఆగమయుక్తంగా స్నపన తిరుమంజనం. మే 8న కన్నుల పండుగగా స్వర్ణ రథోత్సవం. తిరుపతిలోని పలు ప్రాంతాలలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తులతో పాటు నిర్మాణాలను పరిశీలించిన తిరుపతి నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి. అనుమతులు లేని నిర్మాణాలు ముందే గుర్తించి నిలుపుదల చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.